గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్, ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో గజ్జల శ్రీనివాస్ మన తెనాలి దగ్గరలో ఉన్న ఒక సాధారణమైన మనిషి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి మంచి పాటల రచయితగా పేరు పొంది సుమారు 397 సినిమాలకి 864 పాటలు రాశారు. అందులో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అదేవిధంగా 2 సినిమాలు డైరెక్షన్ చేశారు. అందులో ఫస్ట్ సినిమాకి మట్టిలో మాణిక్యంకి నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు, లోకల్ అవార్డు, మంచి అవార్డులు పొందిన సినిమా, మంచి సినిమాగా కూడా గుర్తింపు పొందిన సినిమా. మొదటి సినిమాకే ఇంత మంచి గుర్తింపు పొందిన శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారి యొక్క జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం సార్. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సార్. వెల్కమ్ సార్. సార్, మీ యొక్క జీవిత విశేషాలు మా గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాం ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయాలని మిమ్మల్ని ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేశాం సార్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీరు ఎక్కడ జన్మించారు చెప్పగలరా? ఓకే, ముందుగా టీవీ యాజమాన్యానికి నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి ప్రయాసపడి ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మీకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ టీవీ తెలుగు వీక్షకులకు కూడా నేను డాడీ శ్రీనివాస్గా ఎలా గుర్తింపు పొందాను అనేది ఈ ఛానల్ ద్వారా చెప్పడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ముందుగా నా జన్మస్థలం వచ్చి తెనాలి దగ్గరలో చుండూరు మండలం దుండిపాలెం గ్రామం. మీరు చుండూరులో జన్మించారన్నారు కదా, మీ యొక్క అమ్మ నాన్నగారు పేర్లు వివరిస్తారా? ఓకే. మా నాన్నగారి పేరు సుబ్బయ్య, ఓకే, ఎమ్మెల్యేమ్మ. వాళ్ళ చిన్న కొడుకుని నేను. మా అన్న ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మొత్తం ఎంతమంది సార్ మీరు? మేమిద్దరం అన్నదమ్ముళ్ళు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామం. సార్, మీరు సినిమా ఫీల్డ్కి రాకముందు మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో స్కూల్ వైడ్గా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చదివారు? 10th క్లాస్ వరకు. అంటే మాకు స్కూలు దగ్గరలోనే ఎడ్లపల్లి జెడ్పీటేజ్ స్కూలు, జెడ్పీటేజ్ జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ 10th క్లాస్ వరకు అక్కడే. మాకు ఏంటంటే చిన్నతనం నుండే మాకు ఒక మంచి యాక్టివిటీస్, ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ ఈ ప్రైవేటు ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ పాల్గొనేవాడిని అనమాట. ఓకే సార్. మీ చిన్నతనంలో అంటే స్కూల్కి వెళ్ళకముందు మీ టైం ఎక్కువ ఎవరితో స్పెండ్ చేసేవాళ్ళు? ఫ్రెండ్స్ ఉంటారు కదా, అప్పుడు ఎక్కువ శాతం అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు వీళ్ళతో? అంటే మాకు చుట్టాలతో అంటే పెద్దవాళ్ళతో మేము, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్తోనే ఎక్కువ చిన్నప్పటి నుండి కూడా. అయితే మా మేనమా ఈ కళాకారులకు సంబంధించి మా కుటుంబంలో మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఒక కళాకారుడుగా మా మేనమావని ఆయన ఫ్లూటిస్ట్ ఉన్నాడు, జాన్ గారు. ఆయన అంతా ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ఆయన ఫ్లూటిస్ట్, చేబ్రోలు జాన్ గారని ఆయన మంచి ఫేమస్ అనమాట. అంటే ఆ మేనమావ పోలీసులే వచ్చినాయి నాకు అనుకుంటున్నాను నేను. కళాకారుడు ఆయన కూడా మంచి గొప్ప కళాకారుడు మా మేనమావ గారు. సరే, మీలో మీ అమ్మ నాన్నగారులో నేను బాగా ఎవరు చూసుకునేవాళ్ళు? 2 కళ్ళే కదండి తల్లిదండ్రికి. అమ్మ అన్న ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరిలో మీ అమ్మ నాన్నగారికి ఎవరంటే ఇష్టం? యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా చెప్పాలంటేను పెద్దోడంటేనేమో తండ్రికి ఇష్టం, చిన్నోడంటే తల్లికి ఇష్టం. అట్లా
అట్లా మా నాన్నేమో సాయంత్రం అన్నం తినపోయినా కానీ కడుపు పట్టుకుని కూడా చెప్పేవాడు వీడు అన్నం తినలేదు అని. అంతే, అంత ప్రేమ ఉండేది ఆ పిల్లలప్పుడే మాకు. మా అన్నకు కానీ మా నన్ను కానీ అట్లా సమానంగా చూసుకున్నారు. ఎప్పుడన్నా అమ్మగారులు నాన్నగారులు ఎవరంటే భయం మీకు? మా నాన్న అంటేనే ఎక్కువ భయం. అమ్మ అంటే ఎక్కువ, అమ్మతో ఎక్కువ చనువు ఉంటుంది కాబట్టి నాన్న అటు, ఎందుకంటే భయంతోనే 10th వరకు కూడా ఆయన అంటేనే భయంతోనే జీవించాం. నాన్నగారు ఎప్పుడైనా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? కొట్టిన చిలిపి పనులు, మనం చిలిపి చేష్టలు చేస్తాం, కామన్ అది. అది ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలకు వెళ్ళి వచ్చి చెప్పకుండా అన్నం తినకుండా వెళ్ళేమన్న బాధతో కొట్టేవాడు. కానీ సినిమా చూసినందుకు కాదు, ఎట్లా తిరిగి ఎట్లా ఫ్రెండ్ సర్కిల్లో ఎట్లా చెడిపోతాడు అన్న ఆతృతతో, భయంతోనే. అట్లా నాన్న చూస్తే, నాన్న నిద్రపోయిన తర్వాత వెళ్ళి ఇక దొంగసాటుకి వెళ్ళి అమ్మ కూడా అన్నం పెట్టేది, అన్నం తిని పండుకునేవాడిని. అన్నం తిన్నదాకా ఏమనేవాడు కాదు, అన్నం తిన్న తర్వాత 2 దెబ్బలు కొట్టేవాడు. మీకు అన్నం తినేటప్పుడు తిన్నాక మనకి క్లాస్ ఉందని మైండ్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఆల్రెడీ. అంటే అన్నం తిన్న తర్వాత ఎటు కోటింగ్ ఒకటి ఉంటుంది. నాన్నగారు అన్నం తిన్నదాకా మాత్రం ఏమన్నాడు, అది ఎవరు జనరల్ సహజం అనమాట. ఎవరికైనా పిల్లలు అన్నం తినేటప్పుడు ఎవరేమన్నారు పెద్దవాళ్ళు. అన్నం తిన్న తర్వాత వాళ్ళ కోటింగ్ ఏదో అది నెరవేర్చుకునేవాళ్ళు. మేము కూడా దాన్ని ప్రిపేర్ అయిపోయేవాళ్ళం, మనం చేసిన తప్పు. అప్పుడు అలా కోపడుతున్నప్పుడు మిమ్మల్ని తలదించుకునే వాళ్ళ, లేకపోతే తల ఎత్తుకుని అలాగే అదే ఎదురు సమాధానం చెప్పడం కానీ? దెబ్బ కొట్టినప్పుడు ఏముందండి, తల ఎత్తుకుంటూ తల దించుకుంటూ ఉండదు. భయంతో ఏదో యాక్టింగ్ చేయాలి, బాగా దెబ్బ తగలిపోయినా తగిలినట్టు అట్లా యాక్టింగ్ చేయాలి. అట్లా మళ్ళీ దెబ్బలు కొట్టిన తర్వాత కూడా మా నాన్న వచ్చి ఆ వాతలు వచ్చాయి కదా, ఆ వాతల మీద ఇట్లా చేయబెట్టి నిమిరేవాడు పండుకున్న తర్వాత. అది నాకు అంటే ఏడ్చుకుంటా పండుకునేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు కూడా గమనించేవాళ్ళం, ఈ వాతలు ఉంటాయి ఇట్లా, ఆ వాతల మీద ఇట్లా చెట్టి ఎందుకు కొట్టానన్నా తండ్రికి అంత ప్రేమ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సినిమాలో చూపిస్తూ ఉంటారు, అది కొట్టక ముందే పెద్ద కరుస్తారు. అట్లా ఆ పిల్లలు అప్పటి నుండి కూడా ఆ యాక్టింగ్ అది జనరల్గా ఎవరు అలవాటు లేకపోయినా స్వతహాగా వచ్చింది యాక్టింగ్ అనేది. అదే. ఇప్పుడు మీ అన్నదమ్ముల్లో ఎవరు ఎక్కువగా కోపపడ్డారు? మీ నాన్నగారు? ఎక్కువ నేనేనండి చిలిపి శాస్త్రాలు చేసేది. మా అన్న ఎక్కువగా డిగ్నిఫైడ్గా ఉండేవాడు. వాడు ఎక్కువ అల్ల చిల్లర తిరిగేవాడు కాదు. మీ అన్నగారు మీ మీద మీ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చిన రోజు ఉందా? ఎప్పుడు ఏమి ఈడు అమ్మ చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు తమ్ముడు, అక్కడికి వెళ్ళాడు ఎక్కడ అని కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని కోప్పడి ఇచ్చిన రోజు అట్లేమి ఇయ్యలేదు. అన్న అంటే కూడా భయం ఉండేది చిన్నప్పుడు, అట్లా ఇచ్చేవాడేం కాదు. సరే, అన్నయ్య కోప్పడిన రోజు ఉందా? వాడు కోప్పడు అంటే తెలియకుండానే ఒకరోజు మంచి అంటే ఒక పెన్ను కొన్నాడు. ఆ పెన్ను వాడు పెన్ను అక్కడే ఉంది, కింద పడిపోయి పెన్ను చూసుకోలేదు, అది నేనే దొంగతనం చేశాను అని కొట్టాడు. కొట్టిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. 2వ రోజు బాగా కొట్టాడు బెల్ట్ తీసుకుని. తర్వాత 2వ రోజు ఆ పెన్ను దొరికింది, నేను దొంగతనం చేశానని వాడు ఫీలింగ్. అది తర్వాత ఆ పెన్ను అక్కడే పడింది. అప్పుడు మా అమ్మ కూడా ఎందుకు అట్లా కొట్టావు చిన్నోడిని, పెన్ను అక్కడే ఉంది కదా అంటే, లేదు దొంగతనం చేసాడేమో, ఆ దొంగతనం అలవాటు అవుతుంది అన్నట్టు కొట్టానని అట్లా. అంతే కానీ మిగతా ఏమీ లేదు. అంటే అన్న ప్లస్ తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి పెంచారని నాకు అర్థమవుతుంది. ఫ్యామిలీ ఉండకాడికి మాకు మంచిగా చూసుకున్నారండి. మా అమ్మ పూర్ ఫ్యామిలీ అయినా కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ మాకు తిండికి లోటు కలగలేదు. మాకు పిల్లలు లేకపోతే అప్పుడు అసలు మా అన్న నేను పుట్టలేదు. పిల్లలు లేకపోతే మా మేనమామ ఫ్లూటిస్ట్ అని చెప్పాం కదా, వాళ్ళ కొడుకు మాణిక్రావు అని మా మేనమామ కొడుకుని పెంచుకుంది మా అమ్మ. అప్పుడు పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేకపోతే మా మాణిక్రావు వాడు కూడా మాకు
అది చనిపోతాడు అనుకున్న వాడు చాలా బలవంతుడిగా తయారయ్యాడు మా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత. ఓకే సార్. అట్లా మా అమ్మ మా నాన్న కూడా అట్లా పెంచారు వాడిని. ఓకే. వాడు మాకంటే కూడా వాడిని ఎక్కువ చూసుకునేవాళ్ళు. అట్లా మేము ఇద్దరం కాదు, ముగ్గురం అనేవాళ్ళం. అన్నదమ్ములు ఎంతమంది అంటే ముగ్గురం. ఓకే. మా అన్న ఎందుకంటే పుట్టిన మా పిల్లలు లేకపోతే పెంచుకున్న ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా తల్లిదండ్రులకి. అందుకనే వాడిని చూసుకున్న తర్వాతే మమ్మల్ని చూసేవాళ్ళు. అందుకని మేము అన్నదమ్ములు ఎంతమంది అంటే ముగ్గురం అని చెప్పేస్తాం. ఇప్పుడు మీ పెద్దన్న ఏం చేస్తున్నారు సార్? మా మాణిక్యరావు. అవును. వాడు చాలా దానకర్ణుడు ఒక విధంగా చెప్పాలంటే. మా పిల్లోడు మొన్న రీసెంట్గా చనిపోయాడు 3 సంవత్సరాల క్రితం. ఓకే సార్. వాడు మేము పెంచుకున్న ఆ రుణం తీర్చుకుంటాం కోసం కిడ్నీ ఇగిపోతే చనిపోతాడని డాక్టర్లు చెప్పాడు మా కొడుక్కి. ఓకే. అయితే నేను ఇస్తానని ముందుకు వచ్చాడు వాడు. ఓకే సార్. వచ్చి కిడ్నీ ఇచ్చి నా కొడుకుని ఒక 8 సంవత్సరాలు బ్రతికించాడు. ఓకే సార్. బతకటానికి కూడా 8 సంవత్సరాలు బతకటానికి కారణం మా పెద్దన్న మాణిక్యరావు. వాడికి నిజంగా వాడు కాళ్ళు మొక్కి చేతులు కాళ్ళు మొక్కి వాడికి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాం. అటువంటి గొప్ప సేవామూర్తి మా అన్న. సార్, చిన్నతనంలో మీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు కానీ ఏమైనా వచ్చాయా? ఏమి లేదు, నన్ను గావరాబాగానే పెంచేవాళ్ళు. అన్న ఇద్దరు, మా మాణిక్యరావు కానీ వాడు మా అన్న కానీ ఎక్కడ నన్ను హేళన చేసి ఎక్కడ నన్ను ఇది చేసి దూరం చేసి చెప్పుడు చేయలేదండి. ఇంకా విషయం ఏంటంటే మీ పెద్ద అన్నని పెంచుకున్నారు కదా, ఇప్పుడు చుట్టుపక్కల చెప్పుడు మాటలు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఉంటాయి. అరే మీ పెద్దన్నని పెంచుకున్నారని చెప్పినప్పుడు తక్కువ చూడటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అస్సలు ఎప్పుడు ఆ భావనే మాకు కలగలేదు. ఓకే. ఇప్పుడు మేము ఉండే స్థలం కూడా మా పెద్దన్నకి ఇప్పుడు వాడికే ఇచ్చేసాం. ఓకే. ఎందుకంటే వాడికి ఎంత ఇచ్చినా తక్కువే. అంతే సార్. నా కొడుకుని బతికించాడు 7 సంవత్సరాలు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. కానీ వాడు అసలు ఆ కిడ్నీ ఇస్తాం అనేదే చాలా గొప్ప ఆలోచన కదండి. వాడికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? సార్, విద్యాభ్యాసం వచ్చేపాటికి స్కూల్ వైడ్గా ముగ్గురు ఒకే స్కూల్లో చదువుకున్నారా? మా పెద్దన్నకి చదువే లేదు అసలు. వాడిని తీసుకొచ్చి పెంచుకుంటాం మా అమ్మ. ఇక వాడిని పెంచుకున్న తర్వాత వాడు మమ్మల్ని కూడా పోషించాడు. ఓకే సార్. తర్వాత మా అన్న నేను చదువుకున్నాం. వాడు నా చదువు ఎక్కడ ఆగిపోతుందని వాడు కూడా, మా అన్న కూడా స్కూల్కి పోకుండా నన్నే. ఎందుకంటే ఆ రోజుల్లో పెన్సిలు, నోట్ బుక్ కొనడానికి కూడా డబ్బులు, అంటే అంత పూర్ ఫ్యామిలీ సార్, చాలా పూర్ ఫ్యామిలీ. ఓకే సార్. అవి కూడా కొనటానికి లేవు అన్న ఉద్దేశంతో వాడు మా అన్న కూడా డ్రాప్ అయిపోయి. ఇప్పటి వరకు మన సినిమాలను చూసాం, ఇది తమ్ముడు చదువుల కోసం, కూతురు చదువు కోసం వాళ్ళు చదువు మానేసి త్యాగం చేయడం. కానీ మీ రియల్ లైఫ్లో వాడు నా కోసం, నేను చదవాలని వాడు కోరిక. అంటే అంతో ఇంతో జ్ఞానం ఇప్పుడు విద్యాబోధన ఉంది కాబట్టి నేను సినిమాల్లో రాణిస్తున్నా. ఆ రోజు నన్ను కూడా కూలి పనులకు దానికోసం తీసుకెళ్ళినట్టయితే నా చదువు ఆగిపోయింది. సార్, అలా మెన్నయ్య నీకోసం చదువు మానేసి నేను చదివిస్తున్నప్పుడు ఆ విషయం మీకు తెలిసింది కదా, ఎప్పుడన్నా అడిగారా అన్న ఎందుకు ఇలా చేస్తున్నావు లేకపోతే? అప్పుడు మనకు తెలియని ఇది కదా వాడు. ఇక తెలియకుండా నేను కూడా పనికి వెళ్తే ఒక 50-100 రూపాయలు వస్తాయి అన్న ఆలోచనతోనే వెళ్ళేవాడు. ఓకే సార్. అట్లా ఇంట్లో కూడా అమ్మ నాన్న కూడా ఏమనేవాళ్ళు కదా, సరేలే చిన్నోడు చదివిద్దాంలే అని. అట్లా నన్ను చదివించడానికి మా అన్నయ్య చదువు మానేశాడని ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది? తర్వాత మా అమ్మాయి చెప్పింది, నువ్వు చదువుకోవాలంటే ఆ పెన్సిళ్ళు ఆ బుక్లు కూడా చదువుకు కొనటానికి డబ్బులు లేక మనం చాలా ఇది కదా, కూలికి పోతేనే మనకు డబ్బులు వస్తాయి. అప్పుడు బియ్యం కొనుక్కోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అన్న కూడా పోకుండా వెళితే 100 రూపాయలు వస్తాయి, ఆ 100 రూపాయలు దేనికన్నా పనికి వస్తాయి అన్న ఉద్దేశంతోనే చదవలేదు అని అప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగింది. అప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారా? అప్పుడు నేను 6th నుండి 7th వచ్చా. అట్లా అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. మెచ్యూరిటీ. అక్కడ నుంచి మీరు ఏది కొనాలన్నా, బుక్స్ కొనాలన్నా, పెన్ కొనాలన్నా
అన్నయ్య గారిని అడిగేవాళ్ళు అది పేరెంట్ని అడిగేవాళ్ళు? అమ్మ ఎక్కువ అమ్మే ఇచ్చేది. అమ్మకి అబద్ధాలు చెప్పి కూడా ఏమన్నా ఖర్చులకు కూడా సినిమాలు కూడా అన్నని అడిగి వీళ్ళకి అడిగితే ఎంత ఏంటి అని అంటారని ఇక అమ్మని అడిగితే బొడ్లో దాచుకున్నవి తీసిస్తుంది. ఇక దానిలో సినిమాకి వెళ్ళాలన్నా ఖర్చులకు కావాలన్నా అట్లా చేసేవాళ్ళు. ఓకే సార్, మీకు 10th క్లాస్కి వచ్చేపాటికి మీ ఈ ముగ్గురులో అంటే నాన్నగారు, అన్నగారు, పెద్దన్నగారు, అమ్మగారు, ఈ నలుగురిలో ఎవరు కేర్ తీసుకున్నారు? అంటే నలుగురికి ఇష్టమేనండి. మా అన్నకి పెంచుకున్న అంటే ఉదయాన్నే లేపి చదివించడం కానీ మా అబ్బాయికి ఎలా మార్కులు వస్తున్నాయని చదువుకోమని మా అన్న కూడా వెళ్ళి చదువుకోవాలి పొద్దున్న 4 గంటలు లేచి అని చెప్పేవాళ్ళు. అమ్మ కూడా అందరు చదువుతున్నారు అని మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఓకే సార్. నైట్ ట్యూషన్ ఉండేది స్కూల్లో. ఓకే సార్. ప్రైవేట్ ట్యూషన్ కూడా కొన్నాళ్ళు చెప్పించారు. అప్పుడు ఎంత 80 రూపాయలు 100 రూపాయలు కట్టాలి ఏది నెలకి. ఆ 100 రూపాయలకు కూడా కష్టం అయ్యేది. అందుకని నైట్ ట్యూషన్ గవర్నమెంట్ స్కూల్లోనే నైట్ ట్యూషన్కి వెళ్ళి నైట్ ట్యూషన్ పెట్టేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్. ఆ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్కి వెళ్ళే నేర్చుకునేవాళ్ళు. ఓకే సార్. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ ఆ రోజుల్లో? 10th క్లాస్లో 656, 75 అట్లా. ఫస్ట్ క్లాసే కదా? 6 అంటే చదివే కొన్నిట్లో పోయేది మ్యాథ్స్. కానీ ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ మార్కులు ఫైనల్లో ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినాక ఫస్ట్ ఆ విషయం మీకు చెప్పింది ఎవరు? ఇక స్కూల్లో ఇక రిజల్ట్ వస్తాయి కదా. కాదు, అప్పట్లో పేపర్లో పడేవి కదా. పేపర్లో మనకి అది పెట్టి హాల్ టికెట్ నంబర్ అవి తీసుకుంటే మనకి అక్కడికి వెళ్తే మనకు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ వార్త మీతో చెప్పింది ఎవరు ఫస్ట్? మా ఈయన ఉండేవాడు అక్కడ, సురేష్ అని ఒక అతను చెప్పాడు మీకు. అప్పుడు మీ నాన్న అమ్మ అన్నయ్య ఫీలింగ్? పర్లేదు బాగానే వీడు అంతా, ఎందుకంటే గాలికే తిరుగుతున్నాం అనుకునేవాళ్ళు ఎక్కువ. మేము కూడా మ్యాథ్స్ వచ్చిందంటే అటు వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఎక్కువ పీరియడ్స్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే. అట్లా పోల్ వాటిలో గుంటూరు డిస్ట్రిక్ట్లో సెకండ్ వచ్చింది అట్లా. ఓకే. కబడ్డీ కానీ స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఓకే సార్. సార్, స్కూల్ లైఫ్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? స్కూల్లో మాకు శైలజ టీచర్ అని, గృహలక్ష్మి గారు, అందరండి. మాకు ఎన్ఎస్ఎన్ గారు అట్లా ఉండరు చాలామంది. వీళ్ళైతే శైలజ టీచరు, గృహలక్ష్మి గారు అయితే వాళ్ళు ఎక్కువ మా కోసం తాపత్రపడి బాగా చదవాలరా మీరు అని చెప్పేసి వాళ్ళు కేర్ తీసుకునేవాళ్ళు. సార్, వాళ్ళతో మీకున్నంత అనుబంధం వివరిస్తారా? డెఫినెట్గా మాకు హెడ్ మాస్టర్ అయితే పెరికి వెంకటేశ్వరరావు గారు, కత్తి వెంకటేశ్వర గారు. ఆయన వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టరు. ఆయన అయితే అసలు మంచి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే పిల్లలు ఈ రోజుల్లో మా ఎడ్లపల్లి స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు హై రేంజ్లో ఉన్నారండి. ఇప్పుడు నేను లిరిసిస్ట్గా, డైరెక్టర్గా, మళ్ళీ నా ఫ్రెండ్ ఒక ఆయన సాంబయ్య ఇప్పుడు ఏఎస్పి విజయవాడ ఏఎస్పి, మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్. మళ్ళీ ఝాన్సీ, కిరణ్మయి వీళ్ళంతా సాఫ్ట్వేరు. అందరూ చాలా మంచి పోస్టుల్లో ఉన్నారు. ఇప్పుడు మీ టీచర్లతో అనుబంధం అంటే వాళ్ళు మీకు డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మీరు ధైర్యంగా వీళ్ళు మాట్లాడటం కానీ, ఇలాంటి వాటి గురించి వివరించగలరా? నేను స్కూల్లో చాలా డేర్గా ఉండేవాళ్ళం. స్కూల్ టీచర్లు, మాస్టర్లు అందరికీ తెలుసు. ఏదన్నా సమ్మిలు చేయాలన్నా అంటే ఎస్ఎఫ్ఐ లీడర్ అప్పుడు స్కూల్ డేస్లో ఉండే ఎస్ఎఫ్ఐ లీడర్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎస్ఎఫ్ఐ లీడర్గా మేము ఎక్కడన్నా వేరే స్కూళ్ళు సెలవులు బంద్ ఉండి ఈ స్కూల్ ఓపెన్ ఉండా కానీ ఆ స్కూల్ బంద్ చేయిస్తాం. అట్లా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనడం. అట్లా నన్ను అంటే కొద్దిగా రెబల్గానే ఉండేవాళ్ళం అప్పుడు. స్పోర్ట్స్లో కానీ అంత స్టడీలో కొంచెం వీక్ కానీ మిగతాటిలో అంతా యాక్టివిటీస్గా ఉండేవాళ్ళం. మీ టీచర్స్ని ఈ మధ్య కాలంలో
కలిసారా? గెట్ టుగెదర్ పెట్టుకున్నాం మొన్న. అవునా? ఓకే. పెట్టుకుంటే అందరం కలుసుకునే ఆ రోజులు మధుర స్మృతులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని మీరు ప్రోగ్రామ్, ఓకే సార్. ఆ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారో అది నాకు అక్కడ ఆ ప్రోగ్రామ్ మీతో చెప్తుంటే మళ్ళీ మాకు గుర్తుకొస్తున్నాయి. ఓకే సార్. అది చాలా స్వీట్ మెమరీస్ అండి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. టీచర్లో మీకు ఈ టీచర్ అంటే చాలా భయం అన్న టీచర్ ఎవరు? టీచర్ అంటే మన ఉండారండి డ్రిల్ మాస్టరు గారు. ఆయన డ్రిల్ మాస్టర్ అయినా కానీ ఆయన అంటే చాలా భయం. ఓకే. అట్లా కొంతమంది ఉండారు. ఎన్ఎస్ఎన్ గారు అని ఆయన కూడా చాలా అంటే పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఆ భయం ఉండబట్టే మేము అంతో ఇంతో ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. కొంతమంది టీచర్ల దగ్గర డబ్బులు తీసుకుని కూడా సినిమాకి వెళ్ళేవాళ్ళు, అంత స్వతంత్రం ఉండేది. అవునా? ఓకే సార్. ఈ టీచర్లో మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాం. ఒక స్కూలు హోల్ బెల్ కొట్టారు. బెల్ కొట్టిన తర్వాత మేము చిన్న సైకిల్ ఒకటి అప్పుడు కష్టపడి సైకిల్ కొనుక్కున్నాం. ఓకే. అప్పట్లో సైకిల్ రేట్ సైకిల్ ఎంత? సైకిల్ అంటే అప్పుడు 150 రూపీస్ అండి. కొత్త సైకిల్ సెకండ్ 150 రూపాయలు. 150 సైకిల్ అయితే ఎంత ఉంది అప్పుడు? కొత్త సైకిల్ అయితే 600 700. 600 అంటే మనం కొనలేని పరిస్థితి. ఆ 100 150 రూపాయల సైకిల్లోనే మంచిగా కొబ్బరి నూనె పెట్టుకుని నీట్గా దుడుచుకుని చాలా డెకరేట్ చేసుకునేవాళ్ళు. చక్రాలకి మొత్తం అన్నీ ఎప్పుడు నీట్నెస్ ఉండేది. ఆ సైకిల్ వేసుకుని వచ్చేటప్పుడు ఒక ముస్లిం అమ్మాయి మా స్టూడెంటే, ఆ అమ్మాయికి ఏదో ఇట్లా తప్పుకో అనటానికి ఏమనాలి అంటే మా ఫ్రెండ్ అబ్దుల్లా అని ఒకడు హుస్సేన్ వాడు ఏంట్రా మీ ముస్లిం భాషలో ఏమనాలి ఇట్లా అంటే వాడు ఏదో చెప్పాడు. అది చిన్న బూతు. అట్లా నేను తెలియకుండా, అది మాకు తెలియదు కదా ఇట్లా అనే వరకు అది అమ్మాయి పాపం అమ్మాయి అమ్మాయి వెళ్ళి నెక్స్ట్ అసెంబ్లీ ఉంటుంది కదా, మాకు ఫస్ట్ ప్రేయర్ పెడతారు కదా, నెక్స్ట్ ప్రేయర్లో స్కూల్లో మార్నింగ్లో అమ్మాయి చెప్పింది కంప్లైంట్ ఇచ్చి. అమ్మాయి పేరు ఏం పెడతారు? అమ్మాయి క్లాస్మేటే, మా క్లాస్మేటే. అమ్మాయి పేరు గుర్తులేదు. అమ్మాయి పేరు ఏదో ఉంది. సరే అమ్మాయి ఇట్లా ఏంటో కొంచెం అది చెప్పకూడదు అంటే నాకు తెలియదు కూడా అది. ఓకే ఓకే ఓకే. అది తెలిస్తే మనం అసలు నేను ఆ మాట అనను, ఈ ఫస్ట్ ఈయన్నే కొడతా. ఓకే సార్. మా ఫ్రెండ్ను హుస్సేన్ అబ్దుల్లా అనేవాడు. వాడు అంటే వాళ్ళు తెలిసి చెప్పారు నాకు తెలియకుండా నేను అన్నాను. ఓకే సార్. నాకు తెలియదు కదా. ఆ తర్వాత అప్పుడు కత్తి వెంకటేశ్వర గారు మా హెడ్ మాస్టర్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది, సూక్తులు ఉంటాయి కదా, సూక్తులు చెప్తాం. ఆ సూక్తులు అయిపోగానే నువ్వు ఉండు అని చెప్పారు. నువ్వు నన్ను ఇంకొకడు వేరే అతను ఇద్దరు ఉండమన్నారు. అందరూ వెళ్ళిపోయారు. నాకు అప్పటికే భయపడుతున్నా, నాకు అర్థమవుతుంది ఎందుకు ఉండమన్నారు. మీరు రండి అని హెడ్ మాస్టర్ లోనకు పిలిచాడు. పిలిచి బెల్ట్ తీసుకుని ఫస్ట్ కొట్టేశాడు. ఎందుకురా ఒక అమ్మాయిని ఆడపిల్లని అట్లా ఏంటి మాటలు ఏంటి అంటే, ఏమనలేదు సార్, నేను ఏమన్నాను అంటే, నిన్న స్కూల్ వదిలేటప్పుడు బెల్ కొట్టావా? కొట్టాను సార్. అమ్మాయి నీ మాట అన్నావా? అన్నాను సార్. అదే తప్పుకోమని అన్నాను, నాకు హుస్సేన్ చెప్పాడు. హుస్సేన్ ఎవడు అన్నా, వాడిని పిలువ అన్నా. వాడు వెళ్ళి హెడ్ మాస్టర్ వాడిని పిలిపించాడు. ఏరా నువ్వు అమ్మాయిని ఇట్లా తప్పుకో అని అనటానికి నువ్వేమన్నా చెప్పావా వీడికి అని అంటే వాడు తలకాయ ఉంచుకున్నాడు. చెప్పాడు కదా, వాడినే చెప్పాడు కదా. అంటే ఎరా చెప్పు అంటే, చెప్పాను సార్ అంటే, ఏం చెప్పావంటే ఇది. వాడికి తెలుసా మీనింగ్ అంటే, తెలియదు సార్ అన్న. ఇక నన్ను వదిలిపెట్టి నన్ను ఫస్ట్ కొట్టేశాడు. నన్ను వదిలిపెట్టేసి వాడిని బాగా కొట్టాడు. అట్లా తప్పు కదా ఒక అమ్మాయిని ఆ భాషలో తిడతాం అనేది. అంటే అమ్మాయి క్షమాపణ చెప్పండి అంటే అమ్మాయిని పిలిపించారు. క్షమాపణ చెప్పేసి అప్పుడు అమ్మాయికి నీకు తెలియదు అన్న తర్వాత అమ్మాయి సింపతి నా మీద, సారీ మీరు తెలిసే అన్నారని అనుకున్నానని తర్వాత అమ్మాయి
ఓకే. చెప్పింది. సరే అప్పటి నుండి సిస్టర్ లాగా భావిస్తాను. అప్పటి నుంచి మంచిగా మాట్లాడుకుంటాం. ఆ అమ్మాయి అప్పటి నుండి నాతో చాలా క్లోజ్గా ఉంటుంది. అన్నయ్య అనేది 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా. ఓకే సార్. సార్ ఇప్పుడు కూడా అమ్మాయి మీకు టచ్లో ఉందా? ఇప్పుడు చాలా మంది గెట్ టుగెదర్ దగ్గర వచ్చారు, అందరు వచ్చారు, అందరు గుర్తుపెట్టారు. నేను సినిమా ఫీల్డ్లో రైటర్గా డైరెక్టర్గా అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ సాంబయ్యకి, మా ఫ్రెండ్ ఇప్పుడు ఏఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్, నాకు ఇద్దరికి కలిసి ప్రత్యేక సన్మానం చేశారు. ఒక డిపార్ట్మెంట్లో నుండి ఆయన, సినిమా ఫీల్డ్ నుండి నేను అని. మా స్టూడెంట్స్ కూడా అందరు క్లాప్స్ కరతాళు ధనులతో నేను పాట రాశాను. మా గెట్ టుగెదర్, మా మధుర స్మృతులు, ఆనాటి జ్ఞాపకాలు తలుసుకుంటూ మంచి పాట రాశాను. ఆ పాట స్టేజ్ మీద పాడేటప్పుడు అందరు క్లాప్స్. ఒకసారి ఆ సాంగ్ మా కోసం పాడగలరా? మర్చిపోయానండి. ఒక 1 లైన్ అన్న. సమత మమత మానవత చాటినది మన స్నేహం, అట్లా స్నేహం, ఆ స్నేహాలన్నీ గుర్తొస్తున్నాయి అండి. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. మంచి పాట అది, మంచి పాట, అందరూ అప్రిషియేట్ చేశారు. మా టీచర్లు ఫస్ట్ అందరికీ పాదాభివందనం చేసుకున్నాం ఆ రోజు. ఆ భాగ్యం కలిగింది. అందరూ చాలామంది, మా కత్తి వెంకటేశ్వరరావు హెడ్ మాస్టర్ గారు కూడా ఇంకా ఆయన నడవలేని స్థితిలో కూడా టక్ చేసుకుని ఆయన హోందాతనం ఎక్కడ తగ్గలేదు. అవన్నీ ఆ జ్ఞాపకాలు, ఆయన ఎంత యాక్టివ్గా ఉండేవాడో ఆ రోజుల్లో చూసాం. తర్వాత గెట్ టుగెదర్ మొన్న 4-5 years బ్యాక్ చేసుకుంటే చాలా అందరూ వచ్చారు. ఆ అమ్మాయిలు, మా క్లాస్మేట్స్, టీచర్లు, గురులక్ష్మి గారు, శైలజ టీచర్ గారు, అందరూ ఎన్ఎస్ఎన్ గారు, అందరూ వాళ్ళందరూ చూసుకునే భాగ్యం మళ్ళీ మాకు స్కూల్లోకి వెళ్ళి. మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీతో ఫోటోలు దిగటం వల్ల స్పెషల్ బాండింగ్ ఎలా ఉంది ఆ రోజు ఫీలింగ్? మా గెట్ టుగెదర్ అప్పుడు అందరూ చాలా ఆప్యాయతగా మీరు పాటలు రాస్తున్నారు అన్న అది ఆ ఉత్తేజం, ఆప్యాయత, అనురాగం. అప్పుడు ఆ చనువు, అప్పుడు చనువు ఏరా అనే స్వతంత్రంగా అనేవాడు కూడా అనలేకపోతున్నాడు. అనలేకపోతుంటే నేనే కలెక్ట్ చేసుకుని ఏరా అని నేనంటే వాడన్న అంటాడేమోనని, ఏరా అంటే వాడు అయినా కానీ అన్నారు చాలామంది. అట్లా మీరు అప్పుడు పిలుచుకున్నాంరా మనం. ఇది కొలమానం, దీన్ని అడ్డం పెట్టుకుని మనం ఫ్రెండ్స్ సర్కిల్ని బ్రేక్ చేసుకుంటాం బాగుండదు. ఏరా అని పిలవండి అని. అట్లా ఫ్రెండే, ఎప్పటికైనా ఫ్రెండే కదా. అది చాలా అనుభూతి ఇచ్చింది. గెట్ టుగెదర్లో కలిసినప్పుడు మీరు అదే ముస్లిం అమ్మాయి కలుసుకున్నారా? వచ్చింది. ఆ పాత రోజుల్ని తలుచుకున్నారు? చదువుకున్నాం. అది అమ్మాయిని చూడంగానే మళ్ళీ స్మృతులు గుర్తొచ్చింది. బాగున్నారండి అంటుంది. అన్నీ కాదండి, ఎట్లా పిలిచారో అట్లా పిలవండి. అమ్మాయిని ఏకవచనంతో పిలుస్తా, నన్ను కూడా అట్లా పిలవండి మీరంటే ఓకే. మ్యారేజ్ అయింది, పిల్లలు, అందులో వాళ్ళ హస్బెండ్లు, వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు, ఓన్లీ వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి గెట్ టుగెదర్, ఫ్యామిలీకి ఓన్లీ. ఎందుకంటే మనం ఫ్రీగా మాట్లాడుకోలేము అని ఆ ఉద్దేశంతో మాకు మా గెట్ టుగెదర్లో ఒక నిబంధన. గుడ్ డిసిషన్ అలా తీసుకోవడం వల్ల. ఎందుకంటే హస్బెండ్స్ వచ్చారు, వీళ్ళ వైఫ్లు వచ్చారు, ఏంటి ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఏంటి ఈ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అన్న ఈ మనస్పర్ధలు వస్తాయి. అసలు రాకుండా వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు, కలుసుకున్నారు, ఆ రోజు ఫ్రీగా మాట్లాడుకున్నారు, ఒకటే చోట భోజనం చేసుకున్నాం, అందరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. దానిలో మళ్ళీ నేను ఒక 2 పాటలు పాడాము. అందరూ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరెవరు కళాకారులు ఉన్నారు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం. 5:36 వరకు ఒక పాట పాడారు. 2 పాట ఏం పాట? అవి అన్నీ సినిమా పాటల్లో. అంటే ప్రత్యేకించి రాశారేమో ఈ పాత పాటలే. పాత పాటలే. స్నేహం కోసం ప్రత్యేకించి ఏ పాట అది సమత మమత మానవత చాటి రాసిందా లేకపోతే ఓల్డ్ సాంగ్? నేను రాశాను, ప్రత్యేకంగా మా స్కూలు విద్యార్థుల కోసం రాశాను. నేను ప్రిపేర్ అవ్వలేదు. అది సాంగ్ లిరిక్ కూడా నా, ఎందుకంటే మర్చిపోయాను నేను. అవునా? ఓకే. ఈ మధ్యలో చాలా కాలం కొన్ని పాటలు రాశాం కదా, ఓకే అంటే పాడిద్దాం సార్. అది డెఫినెట్గా నేను ఒకరోజు మళ్ళీ ఆ పాట మొత్తం పాడతాం మీకోసం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సార్ స్కూల్ విద్యాభ్యాసం అయిపోయింది. నెక్స్ట్ కాలేజీకి వచ్చేపటికి కాలేజీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? డిస్కంటిన్యూ అండి. కాబట్టి 10th ఇది అయిపోయింది, నేను చదవలేదు. తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. ఓకే. తర్వాత ఏదో హైదరాబాద్లో వెళ్ళి చేయాలని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అంటే ఇంటర్వ్యూ లేదు. ఏం చదవలేదు, 10th క్లోజ్ అంతే వెళ్ళిపోయాను. ఎంపటి అక్కడ ఏదన్నా జాబు జాబ్ కూడా కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటికే నేను స్కూలు డేస్ నుండే పాటలు పాడటం, అందరితో యాక్టివ్నెస్గా ఉండేవాడిని. అవన్నీ ఏమన్నా యూజ్ అవుతుందేమో హైదరాబాద్లో మనం అని అక్కడ ట్రై చేసి మంచి యాక్టర్గా ఇది చేద్దాం, యాక్టింగ్ బాగా చేయగలుగుతా. ఊళ్ళో కూడా నాటకాల్లో విలన్ క్యారెక్టర్లు చేశాం. ఓకే సార్. మనోజ్ అన్న అని ఇప్పుడు డిఆర్ఎం ఆయన. ఓకే. డిఆర్ఎం పెద్ద పోస్టులో ఓకే. ఆయన నాకు విలన్ రోల్ ఇచ్చేవాడు. నిప్పురవ్వ అటువంటి నాటకాలు ఆయన డైరెక్షన్. అది అట్లా నేను నాటకాలు బాగా రామోత్సవము అట్లా పూల రంగడు, నిప్పురవ్వ అట్లా నాటకాల్లో బాగా నటించేవాడు ఊర్లో. మీకు నాటకాలు వేసినప్పుడు వాటిల్లో మీకు నచ్చిన నాటకం ఇది? నిప్పురవ్వ అండి. నిప్పురవ్వ. దాంట్లో కూడా విలన్గా చేశారా? విలనే. దానిలో అప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు, విలన్ రోల్ చేస్తే అమ్మాయిని చూసి విలన్ అనమాట. విలన్ రోల్, వండర్ఫుల్ యాంగిల్, బ్యూటిఫుల్ ఫేస్, న్యాచురల్ స్ట్రక్చర్, మగజాతిని కవ్వించి కైపెక్కించే అందాల భామ, మధుర స్మృతులు ఊలలాడించే సుందర సుకుమార నారీమణి, ఎవరు నువ్వు? దివి నుంచి భూమికే తెంచిన దేవకాంతవా, లేక నా కోసమే అవతరించిన మానవకాంతవా? ఆ డైలాగులు క్లాప్స్ అన్నమాట ఊర్లో. ఆ డైలాగులు చెప్తుంటే ఆ అమ్మాయిని రేప్ చేయాలి. రేప్ చేసే టైంలో ఆ అమ్మాయి అంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రిహార్సల్లోనేమో చిన్నగానే ఇట్లా ఉంది. తర్వాత అమ్మాయిని రేప్ చేసేటప్పుడు స్టేజ్ మీద రియల్గా కొట్టింది, మామూలు గొట్ల. అవునా? అసలు చెల్లుమంది. అప్పుడు చెల్లుమంతం కూడా నిజంగా ఒక విధంగా మంచిదే. ఆ బల్బు, ఆటోమేటిక్ బల్బ్స్ మధ్య ఇట్లా ఇట్లా కొట్టింది కదా, కొట్టిన తర్వాత ఆటోమేటిక్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఇట్లా పెట్టుకుని ఈ రేంజ్లో ఇట్లా చూడాలి మళ్ళీ అమ్మాయి. ఇంకా చూసేటప్పుడు అసలు నిజంగానే చేస్తున్నాడు అని, నాకేం కోపంతో చేస్తున్నా అంటే అమ్మాయి కొట్టింది కదా, అది న్యాచురల్గా పండింది. ఓకే సార్. కానీ అది నాటకం అయిపోయిన తర్వాత సారీ చెప్పడం, నాటకం అయిపోయిన తర్వాత అమ్మాయికి మళ్ళీ బ్యాగ్ తెర వెనుక్కు వెళ్ళిన తర్వాత సారీ అండి ఏమనుకోవద్దు అని. ఓకే డన్ అండి. అలా ఎందుకు కట్టాలి చూసింది అలా రియల్గా? అనుకోకుండా నేను కూడా కొంచెం అసభ్యంగా ప్రవర్తించటం అంటే దానిలో ఏమి లేదు, న్యాచురాలిటీ కావాలని. ఓకే సార్. అమ్మాయిని రక్కటం ఇట్లా చేసేటప్పుడు కొంచెం గోర్లు గిచ్చుకుపోవటం అట్లా తగిలింది. అమ్మాయి కోపంతో కొట్టింది. ఓకే. ఆ అమ్మాయి తప్పు లేదు, నా తప్పు కూడా లేదు. ఓకే. ఎందుకంటే నేను న్యాచురల్గా చేయాలని నా తాపత్రయం. ఆ అమ్మాయి ఏంటంటే నిజంగానే చేస్తున్నాడేమన్న ఉద్దేశంతో అమ్మాయి కొట్టింది. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. ఓకే సార్. నాటకాలు అయిపోయిన తర్వాత మీ ఆ ఎక్స్పీరియన్స్తో మీరు హైదరాబాద్ వెళ్ళారు కదా, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంది? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చాలా ప్రయాణం ఎలా ఉందంటానికి అది ఇక చెప్పలేని ఒక మీకు అక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారు? ఎవరు లేరు అసలు. ఇండస్ట్రీలో మనకు సంబంధం లేదు. హైదరాబాద్ ఎట్లా ఉంటుందని కూడా తెలియదు. ఓకే. అలా ఏ ధైర్యం తెలియరు మరి? ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదా లోన. ఓకే. అది ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి వచ్చారు, మీకు ఏం చెప్పాలి అని నేను వణుకుతూ బెణుకుతూ లేదు కదా. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎలా ఆన్సర్ చెప్తాను, ఆ కాన్ఫిడెంట్ అనేది ఫస్ట్ నుండి కూడా ఉంది నాకు. సేమ్ సార్, నేను కూడా ఏది ప్రిపేర్ అవ్వను, మైండ్లో ఒకటి అనుకుంటాను. ప్రిపేర్ అయితే దాన్ని కరెక్ట్గా చేయలేమండి. ప్రిపేర్ కాకుండా ఉంటేనే కరెక్ట్ మనం ఆ వేలో వెళ్తాం, మనం అనుకున్నది సాధిస్తాం. లేకపోతే హైదరాబాద్లో కూడా సేమ్. నాకు ఎవరు లేరు, లేదు అమ్మ 100 రూపాయలు ఇచ్చింది, 100 రూపాయలతో ఎలా వెళ్ళాను ఈ రోజుల్లో, ఈ రోజు వరకు దేవుని దయ వల్ల మీలాంటి ఛానల్ వాళ్ళు వచ్చి
నా ఇంటర్వ్యూ కోసం వస్తాం నా భాగ్యం కదా. ఎస్ సార్. అలాంటి ఈ పరిస్థితి నుండి ఆ పరిస్థితికి వెళ్ళానంటే అది నా గాడ్ గిఫ్ట్ కింద. సరే సార్, భావిస్తాను. మీరు హైదరాబాద్ వెళ్ళాక తొలి ప్రయత్నంగా ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా మీ యొక్క జీవన విధానాన్ని ట్రై చేశారు? తొలి ప్రయత్నంగా అంటే హైదరాబాద్లో 100 రూపాయలతో వెళ్ళినప్పుడు చాలా అష్ట కష్టాలు పడ్డానండి. కరెక్ట్ సార్. తెలంగాణలో బంధువులు కూడా లేరు కదా? ఎవరి దగ్గర ఉన్నారు మరి? ఎవరని చెప్పుకుంటానికి లేదు. అంటే ఒక రూమ్ తీసుకోవాలి కదా? రూమ్ లేదు, ఏమి లేదు. వెళ్ళాము, హోటల్ దగ్గర నిలబడ్డాం. ఆ ముస్లిం హోటల్ ఆయన చూసాడు, ఏంటి బాబు 1.5 గంట నుండి ఉండవు, వచ్చి అన్నం ఎంత అని అడిగెళ్ళావు, వాళ్ళు ఎంతో చెప్పారు, తినలేదు, ఆడ నిలబడ్డావు ఏంటని 1.5 2 గంటల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ దిగిన తర్వాత ఇదే సిచ్యువేషన్. ఓకే, ఏంటి తినలేదేంటి అని చెప్పేసి నన్ను పిలిచి అడిగాడు, ఏంటి భోజనం చేస్తావా అంటే చేస్తాను సార్ అన్న, కానీ డబ్బులు అంటే అప్పుడు ఎంత 15 రూపాయలు భోజనం. ఓకే, 15 రూపాయలు అంటే 100 రూపాయలు 15 రూపాయలు పోతే అంతే. ఇక అంతగానే లేదు భోజనం చేసాయి అని చెప్పేసి ఆ ముస్లిం ఆయన భోజనం చేసి, నేను ఫిలిం నగర్ వెళ్ళాలంటే ఆయన అడ్రస్ చెప్పాడు. ఎందుకే ఆ ఫిలిం నగర్ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఏదైనా పని చేసుకోండి ఎందుకు అని చెప్పినా కానీ నేను వెళ్ళాను. ఫిలిం నగర్ వెళ్ళాను. అక్కడ ఎవరు ఇట్లా కన్స్ట్రక్షన్ కడతారు కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, వాచ్మెన్, ఇంటి వాచ్మెన్ చూసుకుంటారు కదా, వాళ్ళు నాకు ఆశ్రమం ఇచ్చారు. వాళ్ళ దగ్గర నేను 15 రోజులు పని చేశాను. సార్ అది 1986. అప్పుడు నేను ఇంకా పట్టలేదు సార్. 86. ఓకే సార్. మీకు ఒక వాచ్మెన్ దగ్గర ఉన్నారన్నారు కదా, ఆ వాచ్మెన్ ఎలా పరిచయం అయ్యారు? అదే అక్కడే నిలబడ్డాను, బాబు పోలీస్ పెట్రోలింగ్ వస్తుంది, పోలీసు వాళ్ళు అట్లా తిరుగుతున్నావు, నువ్వు ఇక్కడ ఉండకూడదంటే దేనికి వచ్చావంటే ఎవరు లేరు నాకు పరిచయం, నేను సినిమా ఫీల్డ్ ఏదైనా చేద్దామని వచ్చాను అంటే, అట్లా ఉండొద్దు, మీకేం పనులు దొరకవండి ఇక్కడ, సినిమా ఫీల్డ్ అంత ఈజీగా రాణించలేరు, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. తర్వాత వాళ్ళు నా బాధ గమనించి వాళ్ళు కన్స్ట్రక్షన్లోనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏదో వాచ్మెన్ చిన్న షాప్ ఇచ్చేసి ఇంత భోజనం పెట్టి వాళ్ళే చేసి నా బాధలు ఎన్ని విన్న తర్వాత సరే నేను అన్నాను, అమ్మ మీ దగ్గర పని చేస్తాను ఒక 15 రోజులు, 10 రోజులు చేస్తాను అంటే వాళ్ళ వాచ్మెన్ ఆయన అన్నాడు, నువ్వు చేయలేవు, చదువుకున్నట్టు ఉండవు, నువ్వు అప్పట్లో 10వ తరగతి కదా, చదువుకున్నట్టు ఉండవు, చేయలేవు అంటే, లేదండి నేను ఎంత బరువు అయినా మోస్తాను, నేను ఫస్ట్ నుండి కూడా కూలి పనులు చేసుకున్నాము చేస్తానంటే, అప్పుడు ఇటుకలు సిమెంట్ బస్తాలు కూడా మోసి 15 రోజులు చేసిన తర్వాత నాకు వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళే పాపం భోజనం పెట్టి, అమ్మ ఈ భోజనాలు తీసుకోండి అన్నా కానీ వాళ్ళు కోప్పడ్డారు. అంటే వాళ్ళు పేరు రాజీ అని ఒక ఆయన, ఆ పేరు లక్ష్మి, ఇద్దరు వాచ్మెన్. ఇప్పుడు కూడా నేను ఒకసారి వెళ్ళి తల్లిదండ్రులు అంతే అన్న వదిన, పెద్ద అన్న వదిన అన్నట్టు, వాళ్ళు ఏజ్ కూడా నాకంటే పెద్ద ఇది ఉండదు, కానీ నిజంగా సేవామూర్తులు వాళ్ళు. మీకు వచ్చిన కూలితే ఫిలిం ఇండస్ట్రీలో చేసి వాళ్ళకు భోజనం డబ్బులు, అమ్మ మీ దగ్గర 15 రోజులు ఉండము తీసుకోండి అంటే, మేము తిన్న భోజనానికి వెలగట్టేస్తున్నావా అని వాళ్ళు ఒక మాట అన్నారు. మాట అన్నందుకు నేను చచ్చిపోయినంత పని అయింది. ఓకే సార్, సారీ అమ్మ అంటే ఏమొద్దని చెప్పేసి వాళ్ళు తీసుకుని, భోజనం డబ్బులు వద్దు మాకు తీసుకో, కానీ సినిమా ఇండస్ట్రీలో రూపాయి జాగ్రత్త వాడుకో అన్న. తర్వాత చిన్నగా మేము దానికి ఎయిర్ ఫ్రెషనర్ సేల్స్మెన్గా ఏదో రకరకాల పనులు చేసుకుని లాస్ట్కి ఎయిర్ ఫ్రెషనర్లో స్టాండర్డ్ ఎయిర్ ఫ్రెషనర్ సేల్ చేసుకుంటే దానిలో 200-300 రోజుకు 400. ఎయిర్ ఫ్రెషనర్ రూమ్ స్ప్రే ఉంటుంది కదా, అది అక్కడ సేల్ చేస్తే బాటిల్కి వచ్చేసి 15 రూపాయలు ఇచ్చేవాడు. అట్లా 10-20 బాటిల్ సేల్ చేసేవాడు. ఓకే సార్, అట్లా జీవనాధారం. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ సినీ ఫీల్డ్లో ఎలా అడుగు పెట్టారు?
ఎవరు అవకాశం ఇచ్చారు? అప్పుడు సండే అంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని వచ్చాము, కానీ ఒక పని చేసుకుంటూ చేద్దామన్న ఉద్దేశం. అంటే పనిని సపోర్ట్ చేసుకుంటూ ఫీడింగ్ లేకపోతే కష్టం కదా. అవును కదా. అందుకని ఎయిర్ ఫ్రెషనర్ వచ్చే డబ్బులతో అప్పటికి మ్యారేజ్ అయింది. ఓకే. ఇప్పుడు అంటే 10th క్లాస్ అయిపోయినాక వెళ్ళారు అనుకో. 10th క్లాస్ అయిన తర్వాత వెళ్ళిపోయాం. ఆడికి వెళ్ళిన తర్వాత 2 years అయిపోయింది కదా, 2-3 years అయిపోయింది. తిరిగాం, అటు ఇటు తిరుగుతున్నాం. తర్వాత మ్యారేజ్ అయింది. ఓకే సార్. అంటే ఎన్నేళ్ళకి అయింది మీకు మ్యారేజ్? అంటే ఇప్పుడు అవి కూడా అప్పుడు 37 years అండి. దగ్గర సంవత్సరాలు అయింది ఇయర్లోనా? 90లో. ఓకే సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలా ట్రై చేశారు సినీ ఫీల్డ్లో? అంటే ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేశారా లేకపోతే ఇక్కడ ఉండే? ఇక్కడే మ్యారేజ్. ఓకే. సత్యలక్ష్మి అని మా సిస్టర్ ఒక ఉంది, ఆమె నన్ను బాగా చూసుకునేది. ఓకే సార్. ఆమె ఇక్కడ సంబంధం చూసి ఇక్కడ చేసుకున్నారు. ఓకే. చేపించిన తర్వాత ఆమె రూమ్ తీపిచ్చేసి మాకు ఇక్కడ ఆమె దగ్గరే మేము చిట్టీలు వేసుకునేవాళ్ళం. ఎక్కడంటే ఏ ఊరు? ఇక్కడ మన బంజారా రోడ్ నెంబర్ 10, హైదరాబాద్. ఓకే సార్. ఎక్కడంటే తెనాలి దగ్గరలో? నేను తెనాలిగా, హైదరాబాద్లోనే. ఓకే. నాకు సత్యలక్ష్మి అక్క అని, మాకు సంజీవ్ రెడ్డి బాబు, వాళ్ళు మాకు బాగా ఆత్మీయులు అనమాట. ఓకే సార్. పెళ్ళి హైదరాబాద్లో అయింది, చుండూరులో అయింది? అక్కడే హైదరాబాద్లో అయింది. ఓకే సార్. స్పెషల్గా రూమ్ తీసుకుని అక్కడ నుంచి ఒక రూమ్ తీసుకునే వాళ్ళు. అప్పుడు రూమ్ రెంట్ ఎంత? 70 rupees అండి, 80 రూపాయలు. ఓకే. ఎన్ని రూమ్లు సార్? ఒక్కటే రూమ్, సింగిల్ రూమ్. మాకు సరిపోతుంది కదా అట్లా. దాన్నే జీవనాధారం చేసుకుంటూ తర్వాత ఇక పిల్లలు, పెద్ద బాబు సాజన్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చిన్నగా చేంజ్ అవుతూ వచ్చాం. ఫస్ట్ మీ సినీ ఫీల్డ్లో అవకాశం ఎలా వచ్చింది? అరవింద్ గారండి. మా గురువు, నా తండ్రి సమానులు. ఆయన లేకపోతే నేను ఈరోజు డాడీ శ్రీనివాస్ అన్న పేరే లేదు. మా అరవింద్ గారు ఆ రోజు నా టాలెంట్ గుర్తించి నాకు ఇప్పుడు డాడీలో ఫస్ట్ అవకాశం నాకు ఇస్తామంటే, నేను రైటర్గా అవకాశం ఇస్తామంటే నాట్ ఏ జోక్. ఎంతో నేను కష్టపడ్డ దానికి నాకు ఫలితం అరవింద్. ఒక చిన్న ప్రశ్న, చాలా అప్పటి నుంచి 10th క్లాస్ కాడ నుంచి డాడీ సినిమాలో అవకాశం వచ్చేదాకా సినిమా ఫీల్డ్ చుట్టూ అంటే మీ వర్క్ మీరు చేసుకుంటూ సినిమాలో టచ్లోకి వెళ్ళారు కదా. ఏనాడన్నా ఇక నాకు రాదు అని నిరుత్సాహం లేదు. అది ఉన్నట్టయితే నేను ఈరోజు ఆ కాన్ఫిడెంట్ అనేది నాలో బలంగా ఉంటుంది. అంటే ఈ పని అవ్వదు అన్న ఆలోచన ఉండదు. ఓకే. నెగిటివ్ థింక్ ఉండదు. అది నాకు గాడ్ గిఫ్ట్. అది ఓకే. ఎందుకు చేయలేను, చేస్తాను అన్న కాన్ఫిడెంట్తోనే అడుగేస్తా. అందుకని అది సక్సెస్ అవుతుంది. ఓకే. మీరు పడిన కష్టాల్లో సినిమా ఇండస్ట్రీలో బాగా నిన్ను మనసుకు టచ్ చేసిన ఇబ్బంది ఇటు ఉందా? చాలా ఉండేయండి. అందులో ఒక 2-3 చెప్పండి. ఫస్ట్ నేను ఎయిర్ ఫ్రెషనర్ సేల్ చేసుకుంటూ మళ్ళీ సినిమా పాటల కోసం తిరిగేవాడిని. ఈ సేల్ మానేసి చాలామంది బాగుండే అనేవాళ్ళు, సాంగ్స్ బాగుండే అన్నారు కానీ చెప్పేసి ఇది వదిలేసి అటు తిరిగేవాడిని. మా భార్య ఎందుకు రోజుకు 500-600 వస్తున్నాయి కదా, ఇది వదిలేసి ఇబ్బంది అవుతుంది మనకి, చిట్టీలు కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, పాల ప్యాకెట్లు, ఇబ్బంది అవుతుంది కదా. అదంటే లేదు, కాన్ఫిడెంట్గా నాకు సినిమా పాట రాయగలుగుతాను నేనంటే, ఆమె అనేది ఏం రాస్తావు, అంత పెద్దోళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, మిమ్మల్ని ఎక్కడ రానిస్తారు ఇదేనండి, అందరు బాగుందని వాళ్ళు కదా, అది కాన్ఫిడెంట్ నాకు ఏదో ఒక రోజు వస్తుందని. తర్వాత స్లిప్పర్లు అరిగిపోయి ఆ స్లిప్పర్లో నుండి రాళ్ళు గుచ్చుకుని ఆ రాళ్ళు మళ్ళీ తీసేసి నడిచి వాళ్ళం ఒక 7-8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అట్లా తిరిగాం. కాబట్టి అరవింద్ గారు లాంటి మహా వ్యక్తి దగ్గరికి చేరగలిగాను. తర్వాత చిరంజీవి గారు వాళ్ళకి వినిపిస్తాం 2 పాటలు 4 పాటలు వినిపించి వాళ్ళు బాగుందంటాం. తర్వాత అరవింద్ గారు డాడీ చిత్రంలో ఒక ట్యూన్ ఇస్తాను రాయమని అంటాం. అవన్నీ జరిగినాయి. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్, అరవింద్ గారి దగ్గర నుంచి తర్వాత మాట్లాడుకుందాం.
ఈ చెప్పులు అరిగిపోయేంత పరిస్థితి వచ్చిందంటే మీ ఆర్థికంగా కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మీ భార్య గారికి మీకు చిన్న మనస్పర్ధలు కానీ నువ్వు మానేసి అని ఒక అలగటం కానీ అలాంటివి జరిగింది ఉంది. మానేసే సినిమా ఫీల్డ్లో నువ్వు పాటలు రాయలేవు అని కూడా ఉంది. అన్నప్పుడు నేనేందంటే నేను మానేయను, ఇబ్బంది అయితే ఇబ్బంది ఉంటుంది, చేస్తాను, నేను ఇబ్బంది లేకుండా నేను చేయగలుగుతాను మళ్ళీ. నేను డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటా. నేను పెద్ద మనస్పర్ధలు కాదు, అది ఒక ఛాలెంజ్ లాగా అనమాట. నువ్వు నా మాట అంటలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతాను అంతవరకు రాలేదు. అంటే వెళ్ళిపోవటం కాదు, అట్టన్నా చెప్తే నువ్వు కనీసం అది మానేసి ఇదన్నా చేస్తావని అట్లేం లేదు. కానీ ఆమెకు కూడా ఎక్కడో నమ్మకం తిరుగుతున్నాడు, ఏదో నమ్మకం ఉంది. అదన్నా సక్సెస్ అయినా మనం ఇదవుతాం కదా, ఇది చేసుకుంటే 400-500 వస్తాయి కదా అన్న పాటలు విని ఒక్కసారి మీ భార్య మెచ్చుకుందా? అంటే అవకాశం రాకముందు ఎవరు మెచ్చుకుంటారండి? అవకాశం చాలా మంది చెప్పారు కదా బాగుంది అని అందరూ అంటారు, కానీ ఇక్కడ బాగుండా కానీ బాగుంది అంటది, కానీ డబ్బులు కరెక్టే సార్, మనకి డబ్బులతో పని లేదు. బాగుంది అని మన భార్య ఎప్పుడు మనల్ని కోప్పడి మన భార్య ఎప్పుడైతే సార్ ఎంత పాట బాగుండా దానికి ప్రతిఫలం అనేది లేకుండా ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఆ బాగుంది అని అనటానికి మనసు రాదు ఎవరికి. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఈ పాటలు ఎందుకు, పాటలు ఓకే అయితే మన బాగుంది అనొచ్చు, అన్నీ అనొచ్చు, బాగా బాగుందా అనొచ్చు. అట్లా కానీ నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను. ఒక్కసారన్నా బాగుంది అనే పదం మీ భార్య నుంచి వచ్చిందా? బాగున్నాయి కానీ ఇప్పుడు వచ్చే పాటలు చూసుకుంటే నీ పాటలు బాగుండేవి కానీ తీసుకోవట్లేదు కదా, ఎందుకు సపోర్ట్ లేదు నీకు అని అలా అట్లా అనమాట. సరే సార్, ఇప్పుడు ఫస్ట్ టైం అల్లు అరవింద్ దగ్గరికి ఎలా వెళ్ళారు? ఎవరన్నా పిలుపు వచ్చిందా లేకపోతే మీరే డైరెక్ట్గా వెళ్ళారా? అల్లు అరవింద్ గారి దగ్గరికి నేను అంటే ఫస్ట్ నేను ఇది చూసినప్పుడు అరవింద్ గారికి వినిపించాం. అన్నపూర్ణలో 7 acres ఎవరు విజయవాడ మన ఫ్రెండ్ ఇట్లాగే పాటలు రాస్తాను తిరుగుతూ ఉండేవాడు. మేమందరం కలిసి ఆనంద్ సినీ సర్వీస్ ఆపోజిట్లో ఒక చిన్న చెట్టు ఉండేది. ఇటువంటి సమ్మర్లో ఎక్కడ సార్? మొత్తం ఆనంద్ సినీ సర్వీస్ అని హైదరాబాద్లో ఒక చెట్టు ఉండేది, అక్కడ ఒక చాయ్ బండి ఉండేది. ఎండ ఎక్కడ సార్ ఆనంద్ సినీ సర్వీస్? ఫిలిం నగర్లో. ఫిలిం అక్కడ అందరూ కలిపి ఆ చిన్న చెట్టు తేడకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇతను పరిచయం నాకు, అతని పేరు ఏదో మర్చిపోయాను పాపం. అతను అన్న నేను అన్నీ తిరిగాను, మీ పాటలు చాలా బాగుంటాయి అన్న, మీరు ఒకసారి డాడీ చిత్రం ఇదవుతుంది, డాడీ కూడా ట్రై చేయండి అన్నాడు. అప్పుడు అతను అన్న తర్వాత నేను అన్నపూర్ణ సినిమా 7 acresలో షూటింగ్ జరుగుతుంది, అప్పుడు అక్కడికి వెళ్ళాను. డాడీ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మీరు ఎలా వెళ్ళి అల్లు అరవింద్ గారిని కలిసారు? ఫస్ట్ అపాయింట్మెంట్లో కలిసారా లేదా? ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడది మనకు అసలు, వెళ్ళి డైరెక్ట్గా మిత్రుడు చెప్పాడు, నేను అంతా ట్రై చేశాను, డాడీ సినిమా జరుగుతుంది, మీరు కూడా ట్రై చేయండి అన్నాడు. అప్పుడు నేను ఆ ఫైల్ తీసుకుని వెళ్ళాను. అక్కడ సెక్యూరిటీ ఒక అతను ఉంటాడు, ఆయన్ని దాటుకుని వెళ్తానికే చాలా కష్టం. వాడికి దండం పెట్టి బాబు ఇది అని, సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బౌన్సర్లు ఉన్నారు మళ్ళీ, చిరంజీవి గారు అప్పుడు బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్. అరవింద్ గారు, చిరంజీవి గారు, మోహన్ గారు, అల్లు అరవింద్ గారు, ఆయన నాగరాజు గారు, వాళ్ళు నాగబాబు గారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లంచ్ బ్రేక్. అప్పుడే కారు ఎక్కి చిరంజీవి గారు లంచ్కి వెళ్దామని ఇంటికి, ఆ కారు దగ్గర మాట్లాడుతున్నారు. అబ్బా వెళ్ళిపోతున్నారు, ఎట్లన్నా కలవాలని నేను తాపాత్రయంతో నేను వెళ్తుంటే బౌన్సర్ ఎటు పెట్టి వద్దొద్దని చెప్పి నెట్టారు. నెట్టిన తర్వాత నేను ఆ ఫైల్ తీసుకుని ఇట్లా గనెట్ రాయి ఒకటి ఉంది, ఆ రాయి తగిలి పడిపోయా. పెద్ద సౌండ్ వచ్చింది. ఆ అరవింద్ గారు, చిరంజీవి గారు అందరూ ఇట్లా తిరిగి చూశారు, ఎవరో ఏంటి సౌండ్ వచ్చిందని. నేను పడిపోయిన తర్వాత అరవింద్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి లేపండి పాపం పడ్డాడు అని. అట్లా మీ వయసు సార్?
అప్పుడు ఏజా దగ్గర దగ్గర ఉంటాయండి 30+ 30+. అరవింద్ గారు వచ్చారా? అరవింద్ గారు లేపమని అన్నారు. అంటే బౌన్సరు ఇట్లా లేపాడు. ఏంటి బాబు ఏంటంటే, లేదు సార్ మీకు సాంగ్స్ వినిపిద్దామని వచ్చాను, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని రాశాను అంటే, సరే ఇట్రా అని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఒక 3 సాంగ్స్ వినిపిస్తాడంటే ఈయన పల్లవలే, అది కొద్దిగా వినే ఓపిక ఉందా మీకు అంటే, పోయినట్టు అన్నాడు చిరంజీవి. నాగబాబు గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, మోహన్ గారు, నాగరాజు గారు మాకు ఒక 4 చైర్లు వేశారు. అవి వేసిన తర్వాత 3 పల్లవులు పాడు అన్నాడు. 3 కాకుండా 6 పాడాను. ఓకే సార్. 6 విన్నారు. చిరంజీవి గారు పోతే ఇట్లా బాగున్నాయి అన్నాడు. అరవింద్ గారు ఏమో నంబర్ తీసుకోమని చెప్పారు. అప్పుడే అట్లా నంబర్ తీసుకుని దాని ద్వారా నాకు ఎక్కడో టాలెంట్ ఉంది ఇతని దగ్గర అన్న కాన్ఫిడెంట్ నాలో కలిగింది. 6 పల్లవులు కొంచెం మాకు పాటించమంటున్నా. 6 పల్లవులు అంటే, సిగ్గు చిమంత నీ చెంప చెమంత, అది ఒకటి. ఓకే సార్. సిగ్గు చెమంత నీ చెంప చెమంత. ఓకే. ఇంకోటేమో లోకులు కాకులనే లోకోక్తే నిజము, ఆ కాకులలోనే కోయిల బ్రతికే భయము, అది ఒకటి. ఓకే. తర్వాత ఇంకో పాటేమో నేరేడి కళ్ళంట జారేటి ఒళ్ళంట నీడు చూస్తే బంగిన పల్లి మామిడి పండంట, అది ఒకటి. అట్లా పాడాను. 6 పాటలలో పాడాను. ఇంకా 3 సాంగ్స్ ఉండే కదా సార్, గుర్తులేవా? అవి అంటే అన్ని పల్లవులు. తర్వాత వాళ్ళలో ఏంటంటే లిరిక్లో కొన్ని జిమ్మిక్కులు ఉండేవి. భువనచంద్ర గారి స్టైల్ ఉందని చెప్పేసి అరవింద్ గారు అప్పుడు మెచ్చుకున్నారు. ఓకే సార్. మెచ్చుకుని అప్పుడు నాకు ఈ డాడీలో ఒక ట్యూన్ ఇచ్చారు. ఓకే సార్. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. 6 సాంగ్స్ వినిపించారు కదా, మళ్ళీ ఇప్పుడు మీకు పిలిపి వచ్చింది అల్లు అరవింద్ తర్వాత చూశారు. తర్వాత నా నంబరు సెల్లు ఇదైపోయింది. తర్వాత వాళ్ళు వెతికారు. తర్వాత ఆ డ్రైవరు మా బస్సులోనే ఉంటాడు. ఈయన ఎవరు అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు, నంబర్ ఇచ్చి వెళ్ళాడు, ఈయన దొరకట్లేదు అంటే, సార్ నేను కూడా ఉండేది అదే బస్సులని. ఆ డ్రైవరు నన్ను పట్టుకున్నాడు. పట్టుకుని నేను తీసుకెళ్ళి మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, ఏదంటే క్షమించండి సార్ నా సెల్లు ఖరాబ్ అయింది అంటే, నువ్వేమో నంబర్ ఇచ్చేవాళ్ళు, నీ బోర్డు సెల్లు పనిచేయదు, ఆ వారం నుండి మేము ట్రై చేస్తున్నామంటే, అప్పుడు ఆ ట్యూన్కి ఇదే ట్యూన్కి మందారం బుగ్గలు అన్న ట్యూన్కి వేటూరు గారు, శాస్త్రి గారు, భువనచంద్ర గారు, వెనిగెల రాంబాబు, సుద్దాల శేతేజ, చంద్రబోస్ అందరు రాస్తున్నారు. ఇదే ట్యూన్కి నువ్వు రాయండి అన్నాడు. వేటూరు గారికి ఒక్కళ్ళకి తప్ప అందరికీ ట్యూన్ ఇచ్చారు. ఓకే. వాళ్ళలో ఎవరిది బాగుంటే వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. ఓకే. నాది బాగుంది, అందరూ నాకు మార్క్స్ ఇచ్చారు. ఓకే. సాంగ్ మొత్తం మీరే రాశారు. ఫస్ట్ ఆ సాంగ్ మీరు పాడినాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సూపర్. అరవింద్ గారు నన్ను కూర్చోబెట్టి ఒక రూమ్ ఇచ్చి, అల్లు అరవింద్ గారి ఆఫీసులో నాకు ఒక భోజనం, మళ్ళీ టిఫిన్, చాయ్, ఏర్పాట్లు అవన్నీ చూస్తే, అబ్బా రైటర్ గారి సినిమా ఫీల్డ్లో ఇంత వాల్యూ ఉంటుంది మనకి అని అప్పుడే కలిగింది నాకు. ఓకే సార్. ఫైనల్ చేసినాక ఇంటికి వెళ్ళి మీ భార్య గారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎలా దాన్ని ఫైనల్ చేశారు. మెడ్రాస్ వెళ్ళాలి. 4 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, మెడ్రాస్ వెళ్ళాలి ఎస్ఆర్ రాజకుమార్ గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్. వెళ్ళాలి, మీరు రెడీ అయ్యి ఉండండి, 4:30కి నాంపల్లి స్టేషన్ నుండి ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్ దీనికి వెళ్ళాలి అన్నారు వాళ్ళు. తర్వాత మోహన్ గారు ఫోన్ చేశారు. ఇక అంతా రెడీ చేసుకుని మా భార్యకి చెప్పి వెళ్ళాను. మా భార్య అప్పుడు, ఇప్పుడన్నా నమ్ముతావా లేదంటే, లేదు నమ్ముతాను అని ఆమె ప్రేయర్ చేసింది. చేసి ఇక విషెస్ చెప్పింది. ఇంటికాడ వెంటనే మీరు ఇక ఎస్ఆర్ రాజకుమార్ గారు మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్లో రోహిణి ఇంటర్నేషనల్ బుక్ చేశారు. చేసిన తర్వాత నాకు జేబులో ఒక 7,000 రూపాయలు మేనేజర్ పెట్టాడు. ఇవన్నీ మీ ఖర్చులు అండి. ఖర్చులే ఉంటాయి నాకు. ఇక తర్వాత ఇక ఎస్ఆర్ రాజకుమార్ గారు నల్లా ఇరికే సాంగ్ ఇది అన్నారు. తర్వాత ఇక ఆ సాంగు చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి అంటే చెప్పండి అంటే, ఏమి లేదు అంతా ఆల్ రైట్ బాగుంది అన్నారు.
చేసిన తర్వాత నాకు పేమెంట్ కవర్లో పెట్టించారు. ఫస్ట్ సాంగ్ ఓకే అయినాక ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు? ఫస్ట్ నా ఫస్ట్ కాంప్లిమెంట్ అరవింద్ గారే. అరవింద్ గారా? ఫస్ట్ ఓకే అయిన తర్వాత ఆల్ ద బెస్ట్ అన్నాడు. ఆయన నమస్కారం చేసి కాళ్ళకి నమస్కారం చేసి నాలో టాలెంట్ ఉందో లేదో తెలియకుండా నన్ను కూర్చోబెట్టి నా చేత పాట రాయించి ఈ సినిమాకి కొత్త రైటర్ని మీరు పరిచయం చేస్తున్నారు సార్, మీ ధైర్యానికి మీ దాతృత్వానికి మీ కళాకారులకు మీద మీకున్న అభిమానానికి మీకు మనసా వచ్చే కర్మన మీకు నమస్కరిస్తున్నాను సార్ అని ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఓకే సార్. చిన్న క్వశ్చన్, ఇప్పుడు నీకు ఇంత తొందరగా రావడానికి అవకాశం ఎవరు? ఆ సెక్యూరిటీ నేను తోయటం. అవును, సెక్యూరిటీ నేను తోయటం, మీరు కింద పడటం, ఇక్కడ ఆ సెక్యూరిటీని మీరు గుర్తించి నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పారు ఎప్పుడన్నా? లేరు, ఆయన చేంజ్ అయిపోయారు, ఎవరు లేరు. అవునా? కనీసం మనసులో ఎప్పుడన్నా? నేను వాచ్మెన్ భార్యని వాచ్మెన్ గుర్తుపెట్టి వెళ్ళి బట్టలు పెట్టినోడిని. మళ్ళీ నాకు ఈ సెక్యూరిటీ వాచ్మెన్ అక్కడ ఉంటాడు, 500 ఇచ్చేసి ఇట్లా నా సాంగ్ ఓకేందంటే చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఆయన. ఆ సెక్యూరిటీ ఒక ఆయన అంటే బౌన్సర్లు మారుతూ ఉంటారనమాట, అది డైలీ వేజ్ అనమాట. చిరంజీవి గారు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటాడు. ఆయన పేరు కూడా తెలియదు, బౌన్సర్ అని నేను 2 సార్లు అడిగాను నేను. అని దురదృష్టవశాత్తు మనకి అది ఒక చెడు ఒక మంచికి దారి చూపి అంతే. ఈ విషయాన్ని మీ భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏనాడన్నా చర్చించారా? డెఫినెట్గా నేను పేమెంట్ ఇచ్చారు నాకు పేమెంట్ ఇచ్చిన తర్వాత మెడ్రాస్లో ఒక 35,000 నాకు ఫస్ట్ పేమెంట్ ఇచ్చారు. ఆ పేమెంట్ తీసుకుని నేను మెడ్రాస్ నుండి వచ్చేటప్పుడు కళ్ళంపటి ఆనంద బాష్పాలు, నిజమేనా అసలు ఈ సాంగ్ ఓకే అయింది, నిజమేనా చిరంజీవి గారికి నేను ఫస్ట్ సాంగ్ రాస్తున్నాను, నిజమేనా అరవింద్ గారు నన్ను ప్రోత్సహించింది, నిజమేనా అన్ని నిజం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని నన్ను నేనే ఆ స్పర్శ జ్ఞానం అయిపోయిన రీల్ అన్ని ఒకసారి రివీల్ చేసుకుంటూ వచ్చాను. అదంతా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పేమెంట్ మా భార్యకి ఇచ్చి ఇది ఆ రోజు ఇదంటే నువ్వు కూడా డిస్కస్ చేయలేదు కానీ కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితి వల్ల అలా అన్నావు అనే ఫస్ట్ పేమెంట్ ఇచ్చాను. ఆమె కూడా హ్యాపీ. తర్వాత తిరిగి చూసుకోలేదు. మళ్ళీ బాలయ్య బాబు గారికి ఎంపటే ఈ సాంగ్ హిట్ అయింది, ఎంపటే బాలయ్య బాబు గారికి అందరికి పిలిచి పెద్ద సాంగ్స్. డాడీకి సాంగ్ ఓకే అయినాక చిరంజీవి గారు ప్రత్యేకించి పిలిచి అభినందించడం. చిరంజీవి గారు డాడీ ప్రెస్ మీట్ జరుగుతుంది అన్నపూర్ణలో, జరుగుతుంటే ప్రెస్ మీట్ లో నన్ను కూర్చోబెట్టలేదు. అంటే నేను కొత్త కదా, అయితే చిరంజీవి గారు ఒక్కళ్ళ మీదే ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అందరి గురించి చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మీకు ఒకటి చెప్పాలి, కొత్త కుర్రోడు ఎవరు శ్రీనివాస్ అంట, ఆ పాట రాశాడండి, ఆస్ట్రియాలో షూట్ చేసాము ఆ సాంగ్ మొన్న, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆ రాసిన పాట శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రెస్ మీట్లో చెప్పాడు. ప్రెస్ మీట్ పరిచయం చేశారు. మేము అక్కడే ఉన్నాం పక్కనే. ఆయన చెప్తున్న తర్వాత మధ్యలో వెళ్తాం బాగుండదు. అప్పుడు ప్రెస్ వాళ్ళు అందరూ నన్ను తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు, మళ్ళీ ఆపేరు, ఎందుకంటే ప్రెస్ జరిగేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అప్పుడు రాసింది నేనంటే ఓ వెరీ గుడ్, #1 చాలా బాగుందండి సాంగ్, ఆల్ ద బెస్ట్ అని ఆయన సెకండ్. అరవింద్ గారి దగ్గర అరవింద్ గారు అయితే నీ దగ్గర టాలెంట్ ఉందా, నేను అంతకని గమనించాను అన్నారు ఆయన. చాలా సింపుల్గా మాట్లాడతారు కదా, సింపుల్గా పంచులతో మాట్లాడతారు. మినీ భువన్ అంటాడు నన్ను ఇప్పుడు కూడా సారు, మినీ భువన్ అంటే భువన్ చంద్ర గారి స్టైల్ ఉంది దీనిలో. ఓకే సార్. అట్లా గుర్తుకొస్తున్నాయి ఆ పాటలు రాశారు. ఫస్ట్ ప్రయాణం తొలి అడుగు పడింది. తొలి అడుగు పడినాక మీకు వెనక్కి తిరిగి చూసిన అవకాశం లేదు కదా? వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు, బాగా బిజీగా ఉన్నాం. తర్వాత రాంప్రసాద్ గారు నెక్స్ట్ మూవీ సీమసింహంలో తెలంగాణ ఫోక్ కావాలని చెప్పి ఈ డాడీ పాట RFCలో వెళ్ళి ఇక్కడ వేసుకుని బాలయ్య బాబు గారు
రాంప్రసాద్ గారు ఆర్ఎఫ్సికి వెళ్ళే వరకు 3 సార్లు విన్నారంట ఓకే ఓకే ఆ పాట. విని బాగుంది పాట, ఆయన పిలిపించి మంచి మాస్ టచ్ ఒకటి తెలంగాణ రాపియండి అని అన్నారు. ఓకే అప్పుడు తెలంగాణ ఫోక్ కావాలని చెప్పారు ఓకే సార్. రాంప్రసాద్ గారు. ఆ నెక్స్ట్ డే నన్ను ఆఫీస్కి పిలిపించారు. పిలిపించి తెలంగాణ ఫోక్ ఏమైనా ఉందా అంటే ఉంది సార్ అన్న. అది పాడే అంటే ఇక వినిపించా. ఓకే సార్. అది పోరి హుషారుగుందిరు హైటేమో ఆరుందిరు షారీ సూపర్ గుందిరు పైటేమో బారుందిరు రారా మజింబికుంటా రాతిరంతా మేలుకుంటా రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చేరేసుకుంటా పోరి హుషారుగుందిరు హైటేమో ఆరుందిరు. అది ఓకే అది వినంగానే రాంప్రసాద్ గారు క్లాప్స్ కొట్టి రేపు చంద్రబాబు నాయుడు గారి హౌస్లో మేము షూట్ చేస్తున్నాం హైదరాబాద్లో, ఓకే మీరు లొకేషన్కి అక్కడికి వచ్చేసేయండి అన్న. నేను ఫైల్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయా. ఓకే సార్. వెళ్ళిన తర్వాత మధ్యలో బాలయ్య బాబు గారు బ్రేక్ ఇచ్చారు. ఓకే బాలయ్య బాబు గారు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. నన్ను పిలిచారు రాంప్రసాద్ గారు, సైకి చేసి రండి బాబుకు పరిచయం చేస్తా. ఫైట్ మాస్టర్ రాంప్రసాద్. రాంప్రసాద్ గారు చిరునవ్వుతో రాంప్రసాద్ ఓకే ఓకే. ఆ డైరెక్టర్ సీమసింహానికి ఆయనే డైరెక్టర్. ఆయన నన్ను పిలిపించి ఇక బాబు ఇట్లా శ్రీనివాస్ అని మొన్న డాడీకి రాశారు కదా, బాగుంది సాంగ్ అన్న. మందానికి కూడా తెలంగాణ ఫోక్ రాపిచ్చాము, ఒకసారి మీకు వినిపిస్తారంట. రండి కూర్చోండి అన్నాడు. ఓకే కూర్చున్న తర్వాత అప్పుడు కొబ్బరి నీళ్ళు తాగండి ఫస్ట్ ముందు అన్నారు. అప్పుడు కూడా సమ్మరే ఓకే ఓకే. అంటే కొబ్బరి నీళ్ళు వద్దు బాబు అన్న, తాగండి అన్నారు. అనేవరకు ఇక చెప్పడానికి తిరిగి ఉన్నది. ఇక 2 కొబ్బరి బొండాలు కొడితే కానీ నిండాలి ఆ గ్లాసు, ఇంత పెద్ద గ్లాసు. ఓకే సార్. ఆ 2 బొండాలు కొట్టిన తర్వాత ఆ గ్లాసు నీళ్లు తాగాను. ఇప్పుడు పాడండి అన్నారు. పాడాను సేమ్. అంటే బాగుంది సార్, ఈ సాంగ్ పెట్టేసేయండి అన్నారు. ఓకే ఆ సాంగ్ ఓకే అయిపోయింది. ఇక గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. సార్ ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలకి రాశారు? 397 మూవీస్ అండి. మొత్తం టోటల్ ఎన్ని సాంగ్స్? 864 సాంగ్స్. ఈ 864 పాటల్లో మీకు బాగా నచ్చిన పాటలు ఎన్ని ఉంటాయి టోటల్గా? నాకు నచ్చిన పాటలు ఆడియోలో ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉన్నాయండి అన్నీ. చిన్న సినిమాలకు రాసినవి కూడా హిట్లు ఉన్నాయి సార్. పెద్ద వాటికి కూడా మహానుభావులు వాళ్ళు కొండలు ఎవరు, వేటూరు గారు, శాస్త్రి గారు, భువనచంద్ర గారు, చంద్రబోస్ గారు, వీళ్ళంతా కొండలు, వాళ్ళతో కలిపి రాయటం నాకు అదృష్టంగా. వాళ్ళ కాంబినేషన్లో రాశాను నేను చాలా సినిమాలు. వాళ్ళతో రాసినా కానీ పోటీపడి రాసినందుకు నాకు జీవిత ధన్యమైంది నా జీవితం. అందుకని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఓకే సార్. మా బోస్ అన్న కానీ, చంద్రబోస్ అన్న కానీ, మన శాస్త్రి గారు మెచ్చుకున్నారు. వేటూరు గారు అయితే ఏమయ్యా చెన్నకేశ్వరెడ్డిలో బాలయ్య బాబు గారు సాంగ్లో ఏమయ్యా అందరూ కొప్పులో పూలు పెడతారు, పెదవులు స్వీటో ఏదన్నా పుల్లారెడ్డి మిఠాయో పెడతారు, పెదవుల్లో కొప్పులోనే మల్లి తోట పెట్టావు, పెదవుల్లోనే చెరుకు తోట పెట్టావు, ఏంటి అసలు నీ ఉద్దేశం అన్నారు ఆయన. అంటే గురువు గారు అంటే కొద్ది వెరైటీగా ఉంటుందని, నీ కొప్పులో నా మల్లె తోట పండిస్తా పూయిస్తా ఈ పూట. అది బాలయ్య బాబు గారు. చెన్నకేశ్వరరెడ్డి. నీ కొప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట, నీ నడుము మడత పడితే నే చెమట సుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. అది ఓకే సార్. అది బాగా రాసేవారు అన్నయ్య వేటూరు గారు రాయటం. ఆయన పాదాలకు నమస్కరించాయి, ఎందుకంటే ఆయనతో పాటు రాసే నేను కూడా. ఆయన కాంబినేషన్లో రాస్తామంటే చెప్పుకుంటానికి నాకు వేటూరు గారితో కలిపి ఆయన కాంబినేషన్ రాసారంటానికి చాలు నా జీవితం ధన్యమైంది. చంద్రబోస్ కానీ, మన సీతారామ శాస్త్రి గారు కానీ, బోస్ అన్న కానీ. ఇప్పటి వరకు మీరు రాసిన 864 పాటలు మీకు బాగా పేరు తెచ్చిన పాటలు కొన్ని పేర్లు చెప్పండి. డాడీ ఎవర్ గ్రీన్ అండి ఇప్పుడు కూడా. డాడీ తప్ప నెక్స్ట్ చెన్నకేశ్వరరెడ్డి, నీ కొప్పుల్లో ఉన్నమ్మలేదు ఇప్పుడు కూడా జమినీలో రోజుకు ఒక 20 సార్లు వస్తుంది. అవునవును.
నీ పోరి హుషారుగుందరేది ఆయుధంలో అయితే రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైన హృదయం, పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అతరం, సంజీవరెడ్డి పార్కులోన ఆడుకుందాం చిక్బం, బిఎన్ రెడ్డి వస్తువులు పెట్టి కట్టుకుందాం భవనం, ఆ శిల్పారామం శిల్పంలా నన్ను చెక్కుంటాడే బ్రహ్మం, నీ గుమ్మం దాటి వచ్చావంటే కదిలొస్తుందే కమ్మం, నన్నెట్ట చంపుకు తినకయ్యో నా బుగ్గలగిచ్చి, టూ మచ్ అవుతుంది నీ పిచ్చి, హై 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 అట్టట్ట సాకులు చెప్పొద్దే నా తింగర్ బుచ్చి, మొదలెడదాం కోతి కొమ్మచ్చి. అని పాటలు ఏంటంటే నవ్వు ఆగట్లేదు సార్. అది అంటే ప్రాసలు అండి, యతి ప్రాసలు. అదంతా నాకు భువనచంద్ర గారి స్టైలు, చంద్రబోస్ అన్న పదాల అల్లిక, అవన్నీ నాకు ఇష్టం. వాళ్ళు ఎలా రాయిస్తున్నారో నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. చంద్రబోస్ అన్న నాకు బాగా క్లోజు అన్న అని భలే ఎంకరేజ్ చేస్తాడు ఆయన. అటువంటి మహాన్ బావులు ఇప్పుడు వాళ్ళతో నేను కలిపి చాలా పాటలు రాశాను, సినిమా పాటలు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఫస్ట్ టైం నేను మీ నోటి నుంచి పాటలు అంటే ఫస్ట్ టైం ఇదే. నాకే ఇలా ఫేస్లో స్మైల్ ఉంది కదా, మీ పాటలు వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళ ఫేస్లో ఏం గమనించారు మీరు? వాళ్ళంతా అప్రిషియేట్ చేశారండి. అది చూడంగానే చెన్నకేశ్వరరెడ్డి అయితే పోరి హుషారుగుందర పాట బాలయ్య బాబు గారు నేను పాడుతుంటే ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. చేస్తుంటే దానిలో పోరి హుషారుగుందిరో అయిటేమో ఆరుందిరో, సారీ సూపర్ గుందిరో బయటేమో బారుందిరో, అది ప్రాసలు అనమాట. రారా మా జమ్మికుంటారా తీరంతా మేలుకుంటా, జమ్మికుంటా మేలుకుంటా, రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చేరేసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగితే పాట కచ్చేరేసుకుంటా, జాలి లేదు బ్రహ్మకింత పిల్లుడా, ఎందుకింత అందమంటే విన్నడా, నారు పోసి నోడు నీరు పొయ్యడా, తొంగ మొక్కలు అడ్డమొస్తే తీయడా. అది విలేజ్ ఈ విలేజ్ వాడుక పదాలు అన్నమాట. జాలి లేదు అమ్మాయి అంటుంది, జాలి లేదు బ్రహ్మకింత పిల్లోడా, ఎందుకింత అందమంటే విన్నడా, నాకు ఇంత అందం ఇచ్చాడు విన్నాడా బ్రహ్మ, నాకు అందం ఉంది కాబట్టి నువ్వు వెంపడబడుతున్నావు అని అమ్మాయి అంటుంది. అబ్బాయి ఏమంటున్నాడు, నారు పోసి నోడు నీరు పొయ్యడా, తొంగ మొక్కలు అడ్డమొస్తే తీయడా. అంటే నీకు అన్ని చేసినోడు ఇది చేయడా చేస్తారు కదా, అట్లా నవ్వుతూ ఉండేవాడు బాలయ్య బాబు గారు. అంటే నవ్వు వచ్చే అంత అర్థం ఉంది ఆ పాటల్లో. బూతు అనిపిస్తుంది కానీ బూతు కాదు. మళ్ళీ దాన్ని మళ్ళీ సిచ్యువేషన్కి అలా పోతూ ఉంటుంది. దీనిలో మందారం ముగ్గులో కూడా ఎల్లారెడ్డి తోటకాడ నారింజుందమ్ము, ఎల్లారెడ్డి తోటకాడ నారింజుందమ్ము, రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్ము, నారింజుందమ్ము నీరేంజుందమ్ము. అట్లా ఆ పదాలు చిరంజీవి గారు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అరవింద్ గారు అయితే అసలు ఫుల్ మార్క్స్. అట్లా అరవింద్ గారు ఇలాంటి పాటలకి ఎక్కువ ఫిదా అవుతారు. అయితే ఆయన చేత తిట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి నేను ఈ పాట రాసే సందర్భంలో. అయితే ఆయన ఇంకొక వెర్షన్ ఏదన్నా చూడు కొత్తది అన్నాడు. అంటే ఈ పాటే గాలించి తరరం అది ఉంటుందా, నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు, నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు. అది ఒరిజినల్ లిరిక్. దీనికి ఆల్టర్నేట్ రాసా, గాలించి గారాలున్న గారెలు బుట్టను పట్టేస్తా, 6 ఇంచులు ఆయిల్ పోసి తాలింపెట్టేస్తా, అది రాసే వరకు తిట్టాడు. అది పెద్ద బూతు కదా. గాలించి గారాలున్న గారెలు బుట్టను పట్టేస్తా, 6 ఇంచులు ఆయిల్ పోసి తాలింపెట్టేస్తా. ఏందా ఏంది బూతు, అసలు బుద్ధి ఉందా ఇదేం తిట్టారు సార్, క్షమించండి అన్న. అంటే మంచి పదాలు మంచి వెర్షన్ రాసే సందర్భంలో కూడా ఒక చెత్త వెర్షన్ వస్తుంది. అది దాన్ని కూడా క్షమించాడు ఆయన అరవింద్ గారు. అందుకని నన్ను క్షమించండి సార్ అన్న, మళ్ళీ ఇంకోసారి ఇటువంటి బూతు పదాలు రాయొద్దు అంటే క్షమించండి సార్ అన్న. అంటే మనకు తెలియకుండా వస్తుంది సార్ ఒక్కోసారి, అది క్షమించే వాళ్ళు ఉండాలి. కరెక్ట్. అట్లా దాన్ని అది మార్చేసి ఫైనల్గా చేశారు. నీ చెయ్యి తాకిందంటే
అవతారం నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు, అది రాసాం. ఓకే సార్. సార్ ఇప్పటి వరకు పాటలన్నిటిలో లేటెస్ట్గా రాసిన పాటలు ఒక 2 పాటల గురించి వివరిస్తారా? ఫైనల్. చాలా మెలోడీ సాంగ్స్ కూడా ఉండేయండి. నీ అడుగు కింద పువ్వు నవ్వుతా, లేత పాదాలే కందకుండా, నీ పెదవి మీద నవ్వు నవ్వుతా, ఇంకెవ్వరికి చెందకుండా, అట్లా మెలోడీ కూడా ఉన్నాయి. ఓకే సార్. అట్లా అది కాకుండా ఇప్పుడు నేరేటి పళ్ళంట, జారేటి ఒళ్ళంట, దీని ఈడు చూస్తే బంగిన పల్లి మామిడి పండంట, అట్లా కూడా రాసాం. అది అబ్బాయి ప్రేమలో పడ్డాడని ఉండదు. నీ లెఫ్ట్ కన్ను కొడితే నా చీర జారుతుంది ఉంది ఉంది, నీ రైట్ హ్యాండ్ పడితే నా రవిక బిగుసుకుంది ఉంది, అట్లా దొందర్ధాల పాటలు కూడా రాసాం. సార్ ఇప్పటికి ఇన్ని పాటలకి మీకు అవార్డు తీసిన పాటలు ఎన్ని ఉన్నాయి సార్? అవార్డు కాదు, డైరెక్షన్కే, నేను డైరెక్షన్ చేసిన దానికే అవార్డ్స్ వచ్చింది. 6 అవార్డ్స్. పాట ద్వారా మాకు ఒక చిరంజీవి గారు చేసిన ఒక అవార్డు వచ్చింది, ప్రైవేట్ అవార్డు. అక్షరాలు హత్తుకుంటే సృష్టిలో సాధించలేనిది ఎదురా అన్న పాటకి గోల్మాల్ అన్నమాట, జేడి చక్రవర్తి సినిమాకి. దానిలో మొయిరా టెక్స్ట్ బుక్ వెయ్యిరా ఫాస్ట్ లుక్, అది ఆ పాట ఉంటుంది. అది ఆ పాటకి ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, దానికి ఒక ప్రైవేట్ అవార్డు వచ్చింది. ఓకే సార్. నంది అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు అంటే డైరెక్షన్ ఫస్ట్. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. సార్ ఇలా పాటలు పాడే క్రమంలో మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే నేను ఒక చిన్న కాన్సెప్ట్ తయారు చేసుకున్నానండి, ఆర్ట్ పాన్స్. ఇప్పుడు అనాథ పిల్లలది. ఓకే సార్. అనాథ పిల్లలు, నేను ఒకసారి సికింద్రాబాద్ దగ్గర నాంపల్లి గార్డెన్, పబ్లిక్ గార్డెన్ దగ్గర ఆడికి వెళ్ళాం ఏదో షూట్ కని, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకే సార్. ఆ ల్యాన్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మీద కూర్చుని ఉండారు పిల్లలు. ఓకే. పచ్చని గడ్డి మీద కూర్చుని ఉంటే, నేను తెల్ల షర్ట్ వేసుకున్నాం, వెళ్ళి ఆడకెళ్ళి నిలబడ్డాం. సార్ ఏమన్నా పని ఉందా, చిన్న చిన్న పిల్లలు. ఓకే. సార్ పని ఏమన్నా ఉందా, పని ఉంటే చేస్తాం సార్, మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే చెప్పండి సార్, భోజనం చేయలేదు సార్ మా చెల్లెలు మా అన్న ఉండారు అని అడుగుతారు. అడిగితే నేను ఏంటబ్బా ఈ పిల్లలు అని ఒక 50-100 ఇస్తాం. ఇచ్చినంత మాత్రాన వర్కౌట్ ఏంటి అబ్బా ఈ పిల్లలు అని వాళ్ళు వెళ్ళంగాళ్ళు 10 మంది జమ అయ్యారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. ఓకే. వాళ్ళు చూసి చాలా బాధ అనిపించింది. ఓకే. 50 రూపాయలు 100 ఇచ్చామనుకోండి, 100 ఇచ్చి చేతులు దులిపేసుకుంటాం కాదు. అనాథ పిల్లలు మనకు తారసపడినప్పుడు నీ స్తోమతకు తగ్గట్టు ఒక పిల్లని దత్తత తీసుకోవాలి. ఓకే సార్. దత్తత తీసుకుంటే వాడికి విద్యాబోధన, వాడికి మంచి సమార్గంలో నడిపిస్తే వాడు ఈ గ్రామానికి ఏమన్నా కావచ్చు, మండలానికి ఏమన్నా కావచ్చు, ఈ జిల్లాకి ఏమన్నా కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏమన్నా కావచ్చు, ఈ దేశానికి కూడా ఏమన్నా కావచ్చు, ఏది కాకపోయినా తన కాళ్ళ మీద తను బతకగలుగుతాడు అన్న సదుద్దేశంతో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకున్నాం. ఓకే, గుడ్. మా పిల్లోడు చనిపోయేప్పుడు సాజన్ అని మొన్న చనిపోయాడు రీసెంట్గా, 4 years బ్యాక్. సో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని మా పిల్లోడికి, వాడు మంచి ఇంటెలిజెంట్, మా పిల్లోడు మంచి జ్ఞానం ఉంటుంది. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక పాప 2 బాబులు. ఒక పాప మ్యారీడ్, చెరుకుపల్లి అది ఉంటుంది పాప. ఓ పెద్ద బాబు మొన్న రీసెంట్గా ఒక 3 years బ్యాక్ చనిపోయాడు, 4 years బ్యాక్. ఇప్పుడు చిన్నోడు బాబు ఇప్పుడు 2 సినిమాల్లో హీరో, వాడే ధరణ్ అని. మట్టిలో మాణిక్యాలు లీడ్ రోల్, చిరు సైన్యం నేను డైరెక్షన్ చేసిన దానిలో వన్ ఆఫ్ ది హీరో. ఓకే సార్. అట్లా ఆ సబ్జెక్ట్ వినిపించాం మా పెద్ద బాబు, బాగుంది డాడీ అన్నాడు. ఆ సబ్జెక్టు చాలా నీట్గా తయారు చేసుకుని కొంతమంది పెద్దలకి వినిపించాం, చాలా బాగుందని. ఆ సబ్జెక్టు నేనే చేద్దాం డైరెక్షన్, ఎందుకంటే నేను కథ రాసుకున్నాను, డైరెక్షన్ చేద్దామని. అట్లా వినిపించిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. అట్లా ఒక రాగం నాగేంద్ర యాదవ్ అని ఒక ఆయన ఉంటాడు, కార్పొరేటర్ లింగంపల్లి.
ఆయనకి వినిపించాము, అన్న మీరు మాస్టర్ క్యారెక్టర్ మీరే చేయాలి, ఒక మంచి సబ్జెక్ట్ ఇది చెప్పింది. అంతా సబ్జెక్ట్ వినిపించిన తర్వాత ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, ఆయన తట్టుకోలేకపోయాడు. అవునా, ఇంత బాగుంది సబ్జెక్టులో, ఇంత అర్థం ఉంది, నేను చేస్తానన్నాడు. ఆయన చేస్తాడని చెప్పి నేను స్టార్ట్ చేశాను. 2 రోజులు షూట్ చేసాం, ఆగిపోయింది. ఆయన వేరే ప్లాటు ఏదో ల్యాండ్ కొనుక్కున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. ఇక ఏం చేయాలని చెప్పి నా ఇంటి పేపర్లు పెట్టి నేనే ఆ ఫినిష్ సబ్జెక్టు నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఓకే సార్, డెఫినెట్గా ఈ సినిమాకి మంచి అవార్డులు వస్తాయి, మంచి ఇది వస్తుంది, నేను ఫినిష్ చేశాను. మీకు అట్లా ఇంటి పేపర్లు పెట్టేటప్పుడు ఏమైనా అడ్డంకులు ఎదురైనా భార్య నుంచి వస్తాయి కదా, అవి ఎందుకు మనం ఇదని నాకు కాన్ఫిడెంట్ ఉంది, డెఫినెట్గా చేసుకుందాం, ఇది మంచి పేరు వస్తుందని. సినిమా అడ్డంకులు ఎన్ని అడ్డంకులు ఉండా నేను కష్టపడి చేసుకున్నాను, కష్టపడి డైరెక్షన్ చేసి ఆ ప్రొడ్యూస్ కూడా అక్కడ అన్నీ తీసుకొచ్చి డబ్బులు పెట్టి చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. దానికి ఇంటర్నేషనల్ అవార్డు శిల్పకళా వేదికలో అవార్డు ఇచ్చారు, జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఇచ్చారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. బెస్ట్ ఫిల్మ్ ఏపీ నుండి నంది అవార్డు వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణ సాంస్కృతిక శాఖ వాళ్ళు స్ఫూర్తి అవార్డు ఇచ్చారు. ఇంకోటి ఉగాది ఎక్సలెన్స్ అవార్డు. ఆ సినిమాతో మీకు ఆర్థిక ఇబ్బంది కూడా తొలగిపోయింది. కొన్ని బాధలు ఉండా కానీ ఆ సినిమా నాకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచింది. డెఫినెట్గా నేను డైరెక్షన్ చేయగలుగుతానన్న ఆలోచనతో మళ్ళీ సెకండ్ మూవీ చేసాం, చిరు సైన్. అది ఇప్పుడు పూర్తయింది, రిలీజ్ ఉంది. సార్, ఈ 2 సినిమాల పాటలన్నీ మీరే రాసారా లేకపోతే బయట వాళ్ళు కూడా అవకాశం? మా బాబు, నా సాజన్ అని చనిపోయిన బాబు, లిరిసిస్ట్ కూడా మా బాబు, వాడు 2 పాటలు, నేను 2 పాటలు. ఓకే సార్. సార్, మీ బాబు కూడా పాటలు రాస్తారని చెప్తాను కదా, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారా? నేను రాసేటప్పుడు వాడు ఆలోచన దాని మీద కాన్ఫిడెంట్ పెట్టేవాడు, కాన్సన్ట్రేషన్ పెట్టి వాడు నేను ఎలా రాస్తున్నాను అట్లా వాడు తయారైపోయాడు. సో అమ్మాయి, ఆ పాప కూడా కథలు రాసింది, మొన్న కథలు రాసి 2 షార్ట్ ఫిల్మ్లు వినిపించింది. ఓకే సార్. అంటే నా జీన్స్ వాళ్ళలో పుష్కలంగా. ఇప్పుడు రెండో బాబు ఉన్నారు కదా, రెండో బాబు వాడేమో మంచి డ్యాన్స్ యాక్టర్, ఈ కథ దీని మీద పెద్ద ఇది ఉండదు. రెండో బాబు గారు డాన్సరు, మంచి డ్యాన్స్ చేస్తాడు, యాక్టింగ్ అయితే సూపర్. ఓకే సార్. అమ్మాయి గారు? పాప, అమ్మాయి గారు పాప మంచి కథా రచయిత కూడా, ఆమె కథలు రాసి 2 పంపిస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఓకే సార్. అంటే ముగ్గురు చేసే పనిలో ఈ ఫీల్డ్కి రాగలిగారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతారు. పాప అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది నాకు ఆమె ఆలోచనలు. ఇక బాబు చనిపోయాడు, 2వ బాబు. ఇక చిన్న బాబు అయితే మనం సబ్జెక్టు చెప్పి అంత చేస్తే వాడు జడ్జిమెంట్ ఇస్తాడు కరెక్ట్గా. ఓకే సార్. వాడు ఇప్పుడు 3rd మూవీ ఇప్పుడు కుర్రోడ్ నెంబర్ 1 అని షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తాం. జడ్జిమెంట్ ఇస్తారు కదా రెండో బాబు గారు, మీరు స్టోరీ చెప్పినప్పుడు మార్పులు చేర్పుల విషయంలో బాబు గారు మీరు కలిసి డిస్కషన్ పెట్టుకుంటాం. డిస్కషన్ పెడితే తర్వాత మేము అనుకున్నది ఇది చేస్తాం. తర్వాత రైటర్స్తో మేము మా సబ్జెక్ట్ డిస్కషన్లో కూర్చుని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. పెద్ద అబ్బాయి గారు చనిపోయారు కదా, ఎలా జరిగింది? అంటే పెద్ద అబ్బాయి స్కూల్ డేస్ నుండే మాకు తెలియకుండా యూరినల్ ప్రాబ్లం వచ్చిందండి. యూరినల్ ప్రాబ్లం అంటే యూరిన్ చేసేటప్పుడు డాడీ మంట వస్తుంది అనేవాడు. అప్పుడు తీసుకెళ్ళి సత్య కిడ్నీ సెంటర్ హిమాయత్ నగర్లో వాడికి ఒక చిన్న సర్జరీ ఉంటే చేయించాము, క్యూర్ అయిందని చెప్పారు. అప్పటికే 60,000 పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం, తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ అది బాబు యూరిన్ ఆపుకోవటం, స్కూల్లో టైంకి స్కూల్లో పంపిరు కదా, యూరిన్ పంపిపోవడం, యూరిన్ ఆపుకుంటే యూరిన్ బ్లాడర్ ఫుల్ అయిపోతుందంట, ఫుల్ అయిపోయి కిడ్నీలకి టచ్ అవుతుందంట. ఆ యూరిన్ ఎక్కువసేపు 2 గంటల కంటే ఎక్కువ ఆపుకోకూడదు. అటువంటి ప్రాబ్లం వచ్చింది బాబుకి. తర్వాత కిడ్నీస్ డ్యామేజ్ అయింది, ఒక కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత
ఆ తర్వాత 2 కిడ్నీలకి ఇదైంది. తర్వాత చాలా వ్యయ ప్రయాసాలతో 87 లక్షలు ట్రీట్మెంట్ చేయించాం. ఓకే. దానికి చిరంజీవి గారు కూడా అక్కడ చెప్పి అక్కడ పిఎం రిలీఫ్ ఫండ్ ఆయన స్వతహాగా 3 లక్షలు హెల్ప్ చేశారు. లారెన్స్ మాస్టరు, రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, నా కొలీగ్స్ రైటర్లు వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అందరూ స్వప్న మేడం అని చాలామంది అండి అట్లా మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఛానల్ ద్వారా ధన్యవాదాలు. అయినా కానీ బాబు చాలా వ్యయ ప్రయాసాలతో ట్రీట్మెంట్ చేయించాము. 87 లక్షలు దగ్గర సుమారు. తర్వాత కిడ్నీ ఇస్తే బతుకుతాడని కూడా మా అన్న పెద్దన్న మాణిక్రావు వాడు కిడ్నీ కూడా డొనేట్ చేశాడు. అవి చేసిన 7 సంవత్సరాలే బతికాడు. తర్వాత బాబు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ అపోలో హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. ఓకే సార్, నిన్న జరిగిన దర్శకరత్న జన్మదినోత్సవ సందర్భంగా డైరెక్టర్స్ డే జరిగింది కదా, మీకు తెనాల్లో అవార్డుకి ఆస్కారం లభించింది, పొందారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయగలరు? చాలా ఎక్స్ట్రాడినరీగా అండి. నాకు ఇన్వైట్ చేశారు. నా ఫస్ట్ రత్నాకర్ అన్న అని మనకి ఇక్కడ తెనాలి మిత్రుడు, జర్నలిస్ట్ కూడా ఆయన. మీ జర్నలిస్టే, మంచి వ్యక్తి. అన్న ఇట్లా అనుకుంటున్నాము. దిలీప్ రాజా గారు చాలా గ్రాండ్గా చేస్తున్నారు, దానిలో ఇది కూడా మీ నేమ్ కూడా ఇచ్చారు. దిలీప్ రాజు గారు చాలా ఆయన వ్యయ ప్రయాసాలతో బాగా మంచి ఆలోచనతో చేస్తున్నాడు. మా అసోసియేషన్ ద్వారా దర్శకరత్న దాసరి గారి జన్మదినం పురస్కరించుకుని ఒక పురస్కారాలు చేయబోతున్నారు. దానిలో అంకురం లాంటి మంచి గొప్ప చిత్రాలు నిర్మించిన సి ఉమామహేశ్వరరావు గారు, మన చీకటి, తపస్సు లాంటి ఒక భరత్ పారేపల్లి, దానిలో చాలామంది వాళ్ళల్లో ఉండారు. మీరు కూడా మొన్న అవార్డ్స్ వచ్చినాయి కదా 2 సినిమాలు చేసి, మీకు కూడా ఇన్వైట్ చేశారు అన్న. అంటే డెఫినెట్గా అన్న సొంత గడ్డ మీద నాకు ఆ పురస్కారం, దాసరి గారి పురస్కారం లభించడం అంటే నా అదృష్టంగా భావిస్తాను అన్నాను. వెంపటే దిలీప్ రాజా గారు నెక్స్ట్ డే ఫోన్ చేశారు నాకు. డాడీ శ్రీనివాస్ గారు, ఇది నేను దిలీప్ రాజన్ అంటే, సార్ మీరు బాగా తెలుసు నాకు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం మిమ్మల్ని తెనాలి వస్తే మాకు ఆతిథ్యం ఇచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు బట్టలు పెట్టి, ఆ బట్టలు కూడా మళ్ళీ మేము తీసుకెళ్లకుండా గాంధీ చౌక్లో 2 గంటల వ్యవధిలోనే మా సైజు అంతా చూసుకుని కుట్టించి ఆ బట్టలు వేసుకుని వెళ్ళాలి మీరు ఇక్కడ నుండి అని మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ప్రేమతో చూశారు సార్. మీరు బాగా తెలుసు సార్ మాకు, మీరు చెప్పటం మా అదృష్టం నిజంగా. అందులో తెనాల్లో మేమేం హైదరాబాద్లో ఉండి ఏపీ రాజకీయాలు, ఏపీ దీనిలో సినిమా ఫీల్డ్లో మాకు అంత ఇది లేదు. మీరు అక్కడే ఉండి చాలా ఘనంగా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. డెఫినెట్గా నేను వస్తాను సార్ అన్నాను. దిలీప్ రాజా గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఎందుకంటే మా అసోసియేషన్ ఆయన అధ్యక్షులు, ఇక్కడ ఫౌండర్ ఆయన. మీలాంటి పెద్దవాళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు మేము వచ్చినప్పుడు. ఆ టైంలో మంచి పేరుంది, లోకల్ పర్సన్, అందరితో తత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మేము ఎక్కడ దూరం ఉంటాం, ఇక్కడ లోకల్ లీడర్లతో మాట్లాడాలన్నా, మాకు ఇక్కడ ఏమన్నా షూటింగ్కి ఏమన్నా అవకాశాలు కావాలన్నా వాళ్ళు మన దిలీప్ రాజా గారు వాళ్ళు సపోర్ట్ కావాలి మాకు. అందుకని మేము డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టు మేము డెఫినెట్గా వస్తాం సార్ అన్నాం. నిన్న వచ్చాము. చాలా గ్రాండ్గా ఆయన మాట్లాడే విధానం, ఆలోచన విధానం చాలా బాగుంది. సి ఉమామహేశ్వరరావు గారు మా అందరికి పురస్కారాలు అందజేశారు. మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. సొంత గడ్డ మీద తెనాలి ఒక మంచి ఆంధ్ర ప్యారిస్ లాంటి ఒక మంచి ప్రదేశంలో పెట్టారు. ఆహ్లాదకరంగా మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు. వారికి మీ ఛానల్ ద్వారా, ఎస్ తెలుగు ఛానల్ ద్వారా వారికి దిలీప్ రాజా గారికి
మనసా వాచ కర్మణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి ద్వారా మాకు ముందు ముందు ఈ రాబోయే కాలంలో ఏపీ ఆర్టిస్టులకు కానీ ఏపీ టెక్నీషియన్స్కి కానీ అందరికీ సమన్యాయం చేయాలి. ఇక్కడ అందరికీ అక్కడ చిత్రపూర్ కాలనీ మమ్మల్ని మోసం చేసి దోసుకున్నారు. మాకు నిజమైన టెక్నీషియన్స్కి ఎవరికి ఇళ్ళు ఇవ్వలేదు. ఏపీలో మాకు దిలీప్ రాజా గారి ద్వారా మాకు అందరికి ఇళ్ల స్థలాలు, నాకు ఒక్కడికే కాదు అందరికీ, ప్రతి టెక్నీషియన్ దీని మీద ఆధారపడి సినిమా ఫీల్డ్ మీద ఆధారపడి ఏపీ దర్శకులకి ఏపీ టెక్నీషియన్స్కి ఏపీ ఆర్టిస్టులు అందరికీ కూడా న్యాయం చేయగలుగుతారు. ఆయన తలుసుకుంటే డెఫినెట్గా చేయగలుగుతారు. మొన్న కూడా నిన్న మీటింగ్లో కూడా అదే చెప్పాను. దిలీప్ రాజా గారు మీరు చెయ్యాలి సార్, మేమందరం మళ్ళీ ఇక్కడికి రావాలి, మేమందరం షూటింగ్ చేసుకోవాలి, మన ఏపీ అభివృద్ధికి పాటుపడాలంటే మీలాంటి వాళ్ళు కృషి ఎంతో అవసరం సార్. మెడ్రాసు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మన సినిమా పరిశ్రమ మెడ్రాసు నుండి ఇక్కడికి రావడానికి ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు ఎంత కృషి చేశారు. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుండి తెలుగు పరిశ్రమ మళ్ళీ ఏపీకి రావాలంటే మీరంతా కృషి చేయాలి, మీరు చేస్తున్నారు కూడా, చేయగలుగుతారు కూడా, మీరు డెఫినెట్గా చేయండి సార్ అని దిలీప్ రాజా గారికి విన్నవించుకున్నాం. డెఫినెట్గా చేయగలుగుతాం, చేస్తారని చెప్పారు వాళ్ళు. మాకు అందరికి చాలా హ్యాపీ. మరొకసారి గ్రాండ్ సక్సెస్ అయినందుకు దర్శకరత్న దాసరి గారి జన్మదినం పురస్కారాలు నిన్న తెనాలిలో రత్న ఫార్చ్యూన్ హాల్లో బాగా గ్రాండ్గా అయినందుకు కంగ్రాచ్యులేషన్ చెప్తూ అభినందనలు తెలుపుతూ దిలీప్ రాజా గారికి ధన్యవాదాలు. మీ ఫ్యామిలీ మెంబర్లు అందరి గురించి అడుగుతాను. ఒక్కొక్కరికి ఒక్క సింగిల్ లైన్లో చెప్పాలి సార్. ఓకే. ఫస్ట్ మీ భార్య గారి గురించి చెప్పండి. మంచి ఆమె నాకు సపోర్ట్. ఓకే. మీ కూతురు గారు? మా కూతురు గారు అంటే ఆమె ఒక అనుబంధం, ఆప్యాయత. మీ రెండో కుమారుడు? ఆ రెండో కుమారుడు వాడు నాకు ఎప్పుడు అంటే డెడ్ ఆపోజిట్గా ఉంటుంది, కానీ నన్ను మళ్ళీ నా తప్పు సరి చేసుకుంటానికి వాడు అడిగే క్వశ్చన్ నన్ను మళ్ళీ ఒప్పు వైపు నడిపిస్తుంది. ఓకే. మీ పెద్ద కుమారుడు? మా పెద్ద కుమారుడు వాడు ఎవర్ గ్రీన్ ఇంటెలిజెంట్. ఓకే సార్. మీ అమ్మగారు? మా అమ్మగారు సేవామూర్తి. మీ నాన్నగారు? మా నాన్నగారు మనం దైవ సమానం. దైవం కంటే నన్ను నాకు ఎక్కువ నా నాన్నగారి కంటే దైవం నాకు ఇంకెవరు లేరు. ఓకే సార్. మీ పెద్దన్నగారు? మా పెద్దన్నవారు సేవామూర్తి. వాడు నాకు కొడుక్కి కిడ్నీ ఇచ్చాడు, వాడు అంత సేవామూర్తి నేను ఇప్పుడు వరకు చూడలేదు. మీ రెండు నాన్నగారు? మా రెండన్నగారు సాక్రిఫైస్ బ్రదర్. ఓకే సార్. వీళ్ళందరూ ఒకే ఎత్తైతే నీకు హైదరాబాద్ వెళ్ళంగానే ఒక ఆశ్రమం కల్పించిన సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళిద్దరి గురించి చెప్పండి. వాళ్ళిద్దరూ నాకు నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానికి దొరికిన ఒక కల్పవృక్షాలు వాళ్ళు. ఓకే సార్. నాకు హైదరాబాద్లో స్థిరపడటానికి నాకు పెళ్లి చేసి నాకు సత్యలక్ష్మి మా అక్క, మాకు ఎవర్ గ్రీన్ సిస్టర్. ఓకే సార్. చివరిగా నేటి విద్యార్థికి మనది స్టూడెంట్ తెలుగు టీవీ సార్, షార్ట్కట్లో తెలుగు టీవీ, నేటి విద్యార్థులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మొక్కై వంగనదే మానై వంగున అనే సూత్రం ఉంటుందండి. మన విద్యార్థి దశ నుండే మన తప్పటడుగులేస్తానికి కూడా కారణం విద్యార్థి దశే. మంచి మార్గం వైపు వెళ్ళటానికి కూడా విద్యార్థి దశే. మనకి ఇప్పుడు వచ్చే పిల్లల్లో ఆలోచన విధానం ధోరణి మారింది. అప్పుడంటే ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు అప్పుడు భేద స్థితుల్లోనే ఉండాలి చాలామంది, 60-70%. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తన కాళ్ళ మీద, తల్లిదండ్రులు తన పిల్లల్ని మంచి సమార్గంలో విద్యాబోధనలు చేపియాలని ప్రభుత్వాలు కూడా వాళ్ళ సహకారం అందిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులు కష్టపడి మంచి విద్యాబోధన చేస్తున్నారు. పిల్లల ఆలోచన ధోరణి కూడా మారింది. అందుకని పిల్లల్లో ఉన్న కళాత్మకమైన
ఆ ధోరణి వారు పెంపొందించుకోవాలంటే ఇటువంటి కళాత్మకమైన ఒక సినిమా పరిశ్రమ ద్వారా వాళ్ళ కళలు నిరూపించుకోవచ్చు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఆ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా వాళ్ళు చెడు మార్గం వైపు వెళ్లకుండా మన కుటుంబ స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సమార్గంలో నడిస్తే విద్యార్థులందరూ మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంజాయి కానీ ఇప్పుడు వచ్చే డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలను చూస్తున్నాం, గంజాయి కూడా అటువంటి వాటికి దూరంగా ఉంటూ మనం చాలా వరకు మన తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించి మనం మంచి మార్గంలో వెళ్ళాలని విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాను. సార్, ఇప్పటిదాకా మీ యొక్క అమూల్యమైన జీవిత విశేషాలు మా స్టూడెంట్ తెలుగు టీవీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ ఛానల్కి కూడా తెలుగు ఛానల్కి మరి ముఖ్యంగా మీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని, ఎంతోమంది కళాకారులకి మంచి ఇంటర్వ్యూల ద్వారా పరిచయం చేపిస్తారని మనసావాచ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి